యస్తుతిం యతిపతి ప్రసాదనిం ధ్యాజకార యతిరాజవింశతిం సంప్రపన్న జనసాధకాంబుజం నౌమి సౌమ్యభరయోగి పుంగవం శ్రీమాధవాంగ్రి జలజద్వయ నిత్యసేవా ప్రేమావిలాసయ పరాంకుశపాతభక్తం కామాచిదోష అరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమాభిమూర్ధనా అంతర్భజిత్స సకలస్వతు సంతమీశం అంతఃపురస్థితమిభాగమవీక్ష్యమాణగా గంధర్భవశ్చ హృదయస్తతం భవామి హంతత్వతక్రకమలశ్చ యతీంద్రనారః. యతిరాజవింశతి అనే ఒక ఈ గ్రంథమైంది. రామానుజుల వారి తిరువడియే పరమ ప్రాప్యం, అదే మనకి మోక్షానికి ఇచ్చే మార్గాన్ని పూర్తిగా ఇస్తుంది అని తెలిపించే ఒక గ్రంథం. మన దగ్గర కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము మన వల్ల కాలేదు. అటైతే ఏం చేయాలా? భగవంతుడి తిరువడి పట్టుకోవాలా. ఆ భగవంతుడి తిరువడి పట్టుకునేదానికన్నా ఆచార్యుడి తిరువడి పట్టుకున్నామంటే ఆ వైభవం చాలా గొప్పైన వైభవం. అంటే భగవంతుడి తిరువడి పట్టుకున్న తర్వాత మనకు దొరకద్దా అనేది ఆ మాత్రం పూర్తిగా చెప్పను కాదు. ఎందువల్ల చెప్పను కాదంటే, ఆచార్యుడి తిరువడి పట్టుకుంటే నిర్గేతిక విషయీకారం ఇస్తారు. అటైతే నేను చేశాను, ఇది చేసిన దానివల్ల నాకు మోక్షానికి మార్గానికి చూపిస్తాడు అనేది లేదు. ఆచార్యుడు నిర్గేతుకం. అటైతే ఇట్లా మంచి చేసాడు అందువల్ల ఇవ్వాలని కాదు, ఈ వ్యక్తి భగవత్ కైంకర్యం చేయాలనే కోసమే ఆచార్యుడు చేస్తాడు. అదే ప్రకారం భగవంతుడు చేస్తాడు. అది నిర్గేతుక విషయీకారం అంటారు. నిర్గేతుకం అంటే ఒక రీజన్ని పెట్టుకొని మనం భగవంతుని పట్టుకునేది కాదు, ఆయనగా ఇస్తాడు. ఏమంటే ఆయనకు కావాల్సిందంటే ఎట్లయినా ఈ జీవాత్మ మన తిరువడి దగ్గర రావాలని ఇస్తాడు. అయినా కూడా భగవంతుని పట్టుకున్నప్పుడు ఒక సందేహం ఉంటుంది. ఏం సందేహం అంటే, అతను స్వతంత్రుడు. స్వతంత్రుడు అంటేనే మన కర్మాలను చూస్తున్నాడా లేదు మనల్ని చూస్తున్నాడా అని సందేహం. మనల్ని చూస్తే కర్మాలు చూస్తున్నాడు వచ్చేస్తుంది. ఆయన్ని చూస్తే అనుకోండి కృపని చూస్తాను అనుకుంటాం. కృపని చూసేది వేరు, కర్మాలు చూసేది వేరు. మనల్ని చూస్తే కర్మాలు చూస్తున్నాడు అర్థం. ఆయన్ని చూసుకున్నానికి ఓహో నాకు ఎంత మంచి కృప ఉన్నది, ఈ కృప తినాని చేయాలి కదా అని చెప్పి అనుకుంటే అప్పుడు కృపని చూస్తున్నాడు అర్థం. ఆ కృప అనేది పూర్తిగా చూస్తాడని నమ్మకం అనేది లేదు. ఎందుకంటే స్వతంత్రుడు. అయితే ఆచార్యుడు అట్లా కాదు, పరతంత్రుడు. పరతంత్రుడు కాబట్టి అతను కొద్దిగా కూడా ఈ సంసారంలో పెట్టేదాన్ని మనల్ని కొంచెం కూడా ఆయన ఇష్టపడడు. అట్టయితే భగవంతుడు ఇష్టపడతాడంటే కర్మాను చూస్తే కర్మ పరతంత్రుడుగా అతను చేస్తాడు. అయితే ఈ కర్మ పరతంత్రుడుగా చూడాల్సిన పని ఆచార్యుడికి లేదు. కృపై పూర్తిగా చూస్తాడు. ఆ కృప పూర్తిగా చూసిన దానివల్ల మనకి మోక్షం పరిగణంగా ఇస్తాడు. అందువల్ల ఆచార్య అభిమానమే ఉత్తారకం అనే ఆశ్చర్యమని ఒక విషయాన్ని తెలిపిస్తాడు. ఆచార్య అభిమానమే ఉత్తారకం తెలిపిస్తాడు కదా. ఈ ప్రకారం తెలిపించిన దానివల్ల ఎందువల్ల అవుతుందంటే, దానికిదా వడుగునంబి అనే ఒక పెద్ద ఆయన ఏం చెప్తారంటే, మొదలయాండాన్ని పురత్తాడు వారి ఇద్దరిని చూసి నవ్వుతారంట. ఏమని నవ్వుతున్నారంటే, మొదలయాండని కూరత్తాడని చూసి మీరు ఈ పక్క మఠంలో ఉన్నప్పుడు రామానుజుల వారు అన్ని మీరు ఉంటారు. మఠం నుంచి నేరుగా తిరువరంగం పెరుమాళ సన్నదికి పోయారంటే, ఆ శ్రీరంగనాథుడికి పోయి సేవించారంటే రంగనాథ నువ్వే అన్ని, నాకు నువ్వే అన్ని అని చెప్తారు. అట్టయితే ఇక్కడ ఉన్నప్పుడు ఒక మాట, అక్కడ ఉన్నప్పుడు ఒక మాట ఉండాలి. ఈ ప్రకారం ఉండొచ్చా? ఒకటి భగవంతుని పట్టుకోండి, లేదు రామానుజుల వారిని పట్టుకోండి, ఆచార్యుని పట్టుకోండి. రెండు చేస్తున్నానని చెప్పి అని నవ్వుతున్నానంట. ఎందుకోసం చెప్తున్నానంటే అది ఆ ప్రకారం కాదు. ఆచార్యుడు ఉపకారం అనేది సామాన్యమైన ఉపకారం కాదు. ఇదిగా మనబాలమామునికి ఉపదేశమల అనుగ్రహిస్తాడు. ఆచార్యం செய்த ఉపకారமானவது துய்தாக நெஞ்சிதன்மில் தோன்றுமேல் దేశాంతరத்தில் இருத்த మనందాన్ పొంద మాటాది ఇరుత్తలిని ఏదరియోం జాం. అట్టయితే ఆచార్యుడు మనకి చేసిన ఉపకారం ఏం చేస్తున్నా, మనం ఏమీ లేకుండా ఉన్నాం. ఎట్లా ఉన్నామంటే ఏది తెలవదు. సంప్రదాయం తెలుస్తా, శాస్త్రం తెలుస్తా, నేను ఎట్లా ఉండాలని తెలుస్తా. మొదలు నేనెవరిని తెలవదే. నేను ఎవరంటే మనిషిని తెలుస్తుంది. మనిషి అంటే ఎట్లా ఉండాలా? ఆ మనిషికి శేషత్వ పారతంత్రం ఏంటి?
భగవంతుడు అంటే ఏంది, ఆచారం అంటే ఏంది, ఏం తెలవకుండా ఉన్నప్పుడు ఎట్లా ఒక పెద్ద ఎల్లవ రాకముందు ఎండాకాలంలో పూర్తిగా అదంటే అంటే పగిలిపోద్ది ఆ నేలలో, ఆ వసారాల్లో ఎట్లా పగిలిపోద్ది. ఆ ప్రకారం పగిలిపోయినట్టు మన హృదయ కమలం అనేది ఉంటుందంట. అప్పుడు పెద్ద వర్షాలొస్తే ఎట్లా చల్లగా పోద్ది. ఆ ప్రకారం వర్షాలు పోసినట్టు ఆచవాడు మన తిరువళ్ళల్లో అటైతే మన మనసులో పూర్తిగా ఇది పద్ధతి, ఇది సంప్రదాయం, ఈ ప్రకారం చెప్పి మన ఎంత విషయాలో అదన్నీ చెప్పిస్తాడు. అది కాకుండా మన అడ్డదారికి పోయామనుకోండి, "ఓయ్! పోబాక, ఏంది తప్పు చేస్తున్నావు? ఈ ప్రకారం చేయబాక, ఇది ఇది భగవంతుడు చేస్తారంటే చెవుడు. పో, బాగానే పో, బాగా పో అంటే దాన్ని అనుమతిస్తాడు." అయితే ఆచార్యుడు అది అనుమతికుండా ఏం చేస్తాడంటే, పోబాక, అది పోబాక, ఈ ప్రకారం పోయినోళ్ళు ఏమేమి అవసాట్లు పడ్డారని చెప్పి, ఆ చరిత్రలు చెప్పి, ఇది చేస్తే ఇదంతా మంచి దొరుకుతుందని చెప్పి, ఈ ప్రకారం మనల్ని చెప్పి, మనల్ని దిద్దుబాటు చేసి, తీసుకొచ్చి ఈ ప్రకారం చేసేదా, అది కాకుండా మన పాపాలన్నీ తొలగించి, భగవంతుడు తిరివడి దగ్గర పోయి తీసుకుపోయి చేర్చేదే ఎవరంటే ఆచార్యుడు. అట్లా ఆచార్యుడిదా విషయందా యతిరాజ వింశతి అనే ఆశ్చర్యమైన గ్రంథం. అట్టయితే ఆ ఆచార్యుడి దగ్గర తిరువడిలో కైంకర్యం చేసేదా పరమ పురుషార్థ లక్షణ మోక్షం చెప్పి చెప్తారు. అట్లాంటి విషయంలో మనబాలములు ఆయన ఏం చెప్పుకుంటున్నారంటే యతిరాజ విషయతలో ఇన్ని పాపాలు నేను చేశాను, ఇన్ని పాపాలు చేశాను, ఒక పాప రెండు పాపతే ఇన్నిన్ని పాపాలు చేశాను అని చెప్పి చెప్పుకుంటారు. దాంట్లో లాస్ట్గా మనం చూసింది, నిన్న రోజు చూసింది 11వ పాసనం. పాపే కృతే యతిపయంతి భయానుతాప లజ్జా పునః కరణమస్య కథంకటేత మోఘేనమేన భవదీయ భయాదిలేస తస్మాత్ పునఃపునరకం యతిరాజ గురువే. అంటే పాపంటే పాపం చేస్తేనే కదా, ఆ పాపం చేసిన తర్వాత ఆ చేసిన పాపం ఇట్లా చేసేసేనే అని చెప్పి ఏదైనా ఒక ఇది పడాలి కదా, ఏమీ లేదు. చేసింది తప్పనే అభిప్రాయమే నాకు పడలేదే. మన వాళ్ళని చెప్తున్నారు అది తప్పుని మా మనసులో పడితే కదా, సరే తప్పు పడలేదు స్వామి, చేసింది సరికాదని కొంచెం తెలుసు అంటే తలవనంటుంది. సరే తప్పుని తెలిసిన తర్వాత ఇంక మీద చేయను అనుకుంటామంటే అది చెప్పడం లేదు. తప్పుని చెలవక ముందు తప్పుని అనుకునేది, తెలిసిన తర్వాత దానికి బట్టి చెయ్యకూడదు అనుకునేది. అది కాకుండా దీనికి ఈ వల్ల ఎన్ని మందులకి హింసిస్తానో అంత బాగా హింసిస్తాను. దానికి ఏదైనా ప్రాయచిత్తం చేయాలి కదా. ఏం ప్రాయచిత్తం? భగవంతుడు తిరువడి పట్టుకోవాలా, భాగవతాలు తిరువడి పట్టుకోవాలా, అదైనా చేస్తున్నంటే ఏం చేసేది. అయితే మిగతా పైక ఏం చేస్తానంటే పాపాలు చేస్తా ఉంటాను. దీనికి ప్రాయచిత్తం లేదు. ఇట్లాంటి ఉన్నప్పుడు నీ ఏం చేయాలంటే, ఏ రామానుజ, నువ్వే నాకు ఇది ప్రాయచిత్తంగా ఉండి నువ్వేనని దిద్దుబాటు చేయాల్సింది నువ్వే, కానీ మిగతా వాళ్ళు కాదు, నువ్వే చేయాలని పరిస్థితి చెప్పేదా. 11 శ్లోకాలు. పాపే కృతే యతిపయంతి భయానుతాప లజ్జా పునః కరణమస్య కథంకటేత మోఘేనమేన భవదీయ భయాదిలేస తస్మాత్ పునఃపునరకం యతిరాజ గురువేని నిన్నే దిగ్విశేషము. తర్వాత 12వ భాషణం. అటైతే 12వ శ్లోకం ఏంటంటే, ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, అంతర్బహిత్ సకల వస్తుతి సంతనీశం అంతఃపురస్థితమివాగమీక్షమాణగా గంధర్భవశ్చ హృదయ సతతం భవామి అంతత్వ తత్ర కవనస్య యతీంద్రనార్హ. ఆశ్చర్యమైన భాషం. ఇన్ని రోజులు నేను ఎక్కువ ఉన్నాను తెలిసిన, నీ తిరువడి దగ్గరికే నేను రాలేదు. మనవాళ్ళు అని చెప్తున్నారు, నీ తిరువడి దగ్గరికి నాకు రాలేదు. దేనికో ఏంది విషయాంతరంలో నీ పూర్తిగా దాంట్లో అన్వయం చేశాను. నీ దగ్గరికి వచ్చానంటే లేదు, కామం క్రోధం మదం ఆశ్చర్యం ఇదంతా పూర్తిగా నా దగ్గర ఉన్నది. అట్లాంటి కామక్రోధంకి పోయాను, కానీ దాని వశానికి పోయాను. అది ఏమేం చేస్తుందో, శరీరం ఏ ప్రకారం పోతుందో ఆ ప్రకారం పోతుంది. ఏమంటే శరీర సుఖమే సుఖం అనుకున్నాను, ఆత్మ సుఖం కాదు అనుకుని, ఓ శరీరం సుఖం కదా, ఈ శరీరానికి ఏం కావాలా అది చేసుకుంటాను. ఈ ఆత్మకి ఏం కావాలా అని తెలియలేదు. ఏమంటే ఆత్మ ఉండాది లేదనేది నాకు తెలవకుండా ఉంటుంది. ఆ ప్రకారం ఈ శరీరంలోనే పూర్తిగా ఉండేసి నీ అనుభవాన్ని వదిలేశాను, భగవద్ అనుభవాన్ని వదిలేశాను. రెండు వదిలేసి ఈ కామం విషయాంతరం ఏమేమి ఆడవాళ్ళు ఏమేమి ఇల్లు ఉండదో అన్ని దాంట్లో అన్ని విషయంలో పోయి పూర్తిగా ఉన్నాను. అందువల్ల ఏం చేశానంటే, నీ దర్శనం చూసుకోలేదు, భగవత్ కైంకర్యం చూసుకోలేదు, భాగవత కైంకర్యం చేసుకోలేదు, ఆచార్య కైంకర్యం చేసుకోలేదు. ఏం చేసుకోకుండా నాకు నా ఇష్టానట్టు నా శరీరం పోయినట్టు చూస్తానని ఏదో తాగితే ఇప్పుడు నేను ముందు వచ్చి నిలిచున్నాను.
నిలిచానంటే ఈ నిలుచుకునే దానికి ఉండే యోగ్యత ఉండాలంటే యోగ్యత కూడా లేదు. రామానుజ నీ ముందు నిలబడే యోగ్యత కూడా లేదు. అయితే ఎందువల్ల నిలిచాను తెలుసా, నాకు ఇదంతా తెలవలేదు, తెలిస్తే పర్వాలేదు, ఏదే తెలవలేదు. ఇట్లాంటి తెలవకుండా ఉండే నాకు ఏం చేయాలా, నీ యతీంద్రుడు కదా. అట్టయితే యతీంద్రుడు అంటే ఏమి, ఇంద్రియాలని పూర్తిగా జయించినడు కదా. నా ఇంద్రియాలు నా వశంలో లేదే, అది అది ఎట్లా పోతుందో ఆ ప్రకారం నేను పోతున్నాను కదా. దాన్ని తీసుకొచ్చి నీ వశంలో పెట్టుకొని పూర్తిగా ఎట్లా చెయ్యాలో ఆ ప్రకారం చెయ్యాల్సింది నువ్వే కదా. అందువల్ల అంతర్బహిష్ సకల వస్తుత సంతమేషం అంతఃపురస్థితమివాగ మమిష్యమానః అంతర్భవశ్చ హృదయస్తతం భవామి అంతత్వతత్ర కమనస్య యతీంద్రనారగ అంటే. అయితే భగవంతుడు ఎక్కడంటోనా అంతర్బహిచ్చత సర్వం వ్యాప్త్య నారాయణ స్థితగా అని శాస్త్రం చెప్పింది. భగవంతుడు లోపల ఉంటాడు, బయట ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, ఏ పరిస్థితిలో ఉంటాడు. అయితే ఏ పరిస్థితుల్లో ఉంటే కూడా నాకు కనిపిస్తున్నాడు, కనిపించలేదే స్వామి. ఎవరికే కనిపించేది, కనిపించలేదంటే ఏమర్థం అంటే మన ప్రత్యక్షంగా శంఖ చక్రంతో గజతో ఆయన ఎట్లా ఉంటాడో నీరాయ్ నిలనాయ్ తీయాయ్ కాలాయ్ నిడువాన ఈ ప్రకారంతో వస్తారంటే అట్లా కాదు. మనకి ప్రత్యక్షంగా ఇంకొక రూపంలో చూపిస్తాను ఉంటాడు. మనకు చూపిస్తున్నట్టు ఆ ప్రకారం చూపించడం మనం సేవించుకున్నామంటే ఆలయ భగవంతుడు. ఆ జ్ఞానం కూడా నాకు లేకుండా ప్రత్యక్ష కండు ముందు అన్ని తావుల శాస్త్రం ఉండాలి. అంతర్బహిష్యత స్వర్వం వ్యాప్త్య నారాయణ అని చెప్పి అన్ని తాళ్ళు ఉండాలని తెలుసుంటే కూడా నాకు కనిపించలేదే. ఎట్లా కనిపించంటే నేను కళ్ళు లేనోడు బాగట్టి కళ్ళోడు ఏదైనా కళ్ళు ఉండేటోడు అయితే చూడొచ్చు, కళ్ళు లేనోడు ఏం చేస్తాడు, ఏం కనలేదు, జ్ఞానం అనే కన్ను లేదు. నీకు జ్ఞానం అనే కన్ను పూర్తిగా ఉన్నది, నాకు జ్ఞానం అనే కన్ను లేదు. ఆ కన్ను లేని దానివల్ల భగవంతుడు ఎక్కడ ఎత్తుక్కుంటాను కానీ నాకు కనిపించలేదు. కన్ను లేనోడిని ముందుగా నిలబెట్టి ఇది వస్తువు చూడరా అంటే చూస్తే అతను ఏం చెప్తాడు, స్వామి నాకేం కనిపించలేదని చెప్తాడు కదా. అదే మనమందరూ కన్ను లేనోళ్ళుగా స్వామి. కన్ను ఉండి బాగా చూస్తున్నామా, భగవంతుని సేవిస్తున్నామా, రామానుజన్మాన్ని సేవిస్తున్నామా, ఆచార్యుని సేవిస్తున్నామంటే లేదే. నాకు కనిపిస్తే చేస్తాను. కనిపించాలంటే ఏమేమి అర్థం, కనిపించేది అనేది ఈ కంటికి కనిపించేది కాదు, మనసు ద్వారా సేవించాల. ఆ మన ద్వారా సేవించేదా ప్రధానం. ఎట్లయినా కానీ కంటికి ప్రత్యక్షంగా చూసి సేవించాలనుకుంటే రామానుజుల వారు మళ్ళీ పుట్టాల, మళ్ళీ అవతారం చేయాల. మళ్ళీ అవతారం చేసేది ఇప్పుడు కాదు ఇది. అట్టయితే ప్రత్యక్షం లేకుండా దాన్ని పూర్తిగా మన ద్వారా ఆ రామానుజుని మన తిరువులలో పెట్టుకొని ఆయన తిరిమేని ఎట్లా ఉంటుందో ఆ ప్రకారం మనం ధ్యానం చేసుకుంటే ఆ మనసుకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఆ కనిపించేది నాకు తెలవలేదు. ఏంటంటే నాకు కళ్ళు లేదు కాబట్టి నేను ఈ ప్రకారం ఉండాను. ఈ ప్రకారం కళ్ళు లేని దానికి ఒక చరిత్ర చెప్తారు. ఏం చరిత్ర అంటే, కంటి ఉండేదానికి కంటి లేనోడికి ఏం తేడా ఉంటుంది. కంటి ఉండేటోడికి ఆ కంటిని ప్రత్యక్షంగా చూసే ఒక వస్తువు తెలుస్తుంది. కంటి లేనోడు ఏమనుకుంటా అంటే కన్ను లేదని తెలవదు కదా ఇతను చూసేటోడికి తెలియకుండా ఏమి వీడు చూస్తున్నాడు, ఏమీ చెప్పడంటాడా అని చెప్పి అనుకుంటారు కదా. ఆ ప్రకారం నేను ఉన్నాను. అయితే చూడటానికి ఎట్లా ఉంటుందంటే నేను కన్ను ఉన్నోడుగా ఉంటాను, అయితే నిజంగా నాకు కన్ను లేదు. దానికి ఒక ఐతికం చూపిస్తాడు, ఆశ్చర్యమైన ఒక ఐతికం. ఎంబార్ అని ఒక పెద్ద ఆయన. ఆ ఎంబార్ ఎట్లా అంటే ఎంబార్ ఊరికి తెలుసా. ఎంబార్ అనేది రామానుజుల వారికి తల్లి. ఆ తల్లికి చెల్లెలు ఉండదు. ఆ చెల్లెలు కొడుకుదా ఎంబార్. అట్టయితే కసిన్ బ్రదర్ అంటారు. ఎంబార్ వచ్చి కసిన్ బ్రదర్. ఆయనకి పేరు వచ్చి గోవింద్ అని పేరు, తర్వాత ఆయనకి ఎంబార్ అని పేరు వచ్చింది. అటు ఎంబార్ అంటే ఆయన పెళ్లి అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కానీ ఆశ్రమం 4 ఆశ్రమాలు. ఎన్ని 4 ఆశ్రమం అంటే ఏమంటే, మొదట ఆశ్రమం అంటే బ్రహ్మచర్యం, దాని తర్వాత గృహస్థుడు, దాని తర్వాత వానప్రస్థుడు, దాని తర్వాత సన్యాసం. ఈ 4 ఆశ్రమం. అయితే దీంట్లో సన్యాస ఆశ్రమం అనేది ఎవరికి ఉన్నదంటే బ్రాహ్మణులకు ఒకటికే ఉంటుంది. మిగతా వాళ్ళకి సన్యాస ఆశ్రమం అనేది లేదు. అయితే మిగతా 3 ఆశ్రమాలు మిగతా వాళ్ళకు ఉన్నది. అట్లా ఉన్నప్పుడు ఇతను మొదట ఎట్లా ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారిగా ఉండిన తర్వాత దాని తర్వాత సన్యాస ఆశ్రమం కాదు, దాని తర్వాత గృహస్థాశ్రమం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటున్న తర్వాత ఎవరెవరు ఏ ఆశ్రమంలో ఉండారో, ఏ వర్ణంలో ఉండారో ఆ వర్ణ ప్రకారం ధర్మకార్యం చేయాలా. ఆ ప్రకారం వాళ్ళకి ప్రతి ఒక్క కర్మాలు చెయ్యాలి. అదే బ్రహ్మచారిగా ఉన్నాను అనుకోండి, ఆ బ్రహ్మచారికి ఉండే కర్మ ఏమో చెయ్యాలా. ఆ వర్ణానికి తగినట్టు ఏ వర్ణంలో ఉన్నానో ఆ వర్ణాలు ఎప్పుడైతే బ్రాహ్మడా, క్షత్రుడా, వైశ్యుడా, శూద్రుడా ఆ వర్ణానికి తగినట్టు కర్మాలు చేయాలా.
వర్ణ ఆశ్రమం రెండు ఉంటుంది. వర్ణం వేరు, ఆశ్రమం వేరు. వర్ణం అనేది జాతి, బ్రాహ్మణ, చతుడ, వైశ్యుడ, శూద్ర అనేది. ఆశ్రమం అనేది బ్రహ్మచర్య ఆశ్రమమా, లేదు గృహశాస్త్రమమా, లేదు వానప్రస్థ ఆశ్రమమా, లేదు సన్యాసాశ్రమమా అని చెప్పుకోడు కదా. బ్రహ్మచారాశ్రమం అంటే ఏమర్థం అంటే పాఠశాలకి పోయేసి అన్ని నేర్చుకుని 8 ఇయర్స్ అయిపోయిన తర్వాత బ్రహ్మచారాశ్రమం. దానికి ఉంది లేదు ఏమంటే 8 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ జంజం వేస్తారు. జంజం అంటే ఉపనయనం. ఉపనయనం అయిపోయిన తర్వాత వేదాధ్యయనం చేసేదానికి ఇది యోగ్యత. అప్పుడు వేదాధ్యయనం చేసిన తర్వాత ఇతను బ్రహ్మచారిగా ఉంటాడు. దాని తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత గృహస్థుడుగా అవుతాడు. దాని తర్వాత పెళ్లి చేసుకుని కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అడవికి పోయిన బ్రహ్మధ్యానం చేస్తానని చెప్పి ఉండేది. అప్పుడు ఇదంతా వదిలేసి 90% అది సన్యాసాశ్రమం లాగానే ఉంటుంది, అయితే సన్యాసి కాదు. ఆ ప్రకారం ఉండేది వానప్రస్థాశ్రమం. దాని తర్వాత సన్యాసాశ్రమం అనేది పూర్తిగా కాషాయ వస్త్రం ధరించుకొని అన్ని వదిలేసేది సన్యాసాశ్రమం. దీంట్లో ప్రతి ఒక్క ఆశ్రమానికి తగినట్టు మన కర్మాలు ఉండాలి. బ్రహ్మచార్యం అంటే బ్రహ్మచారికి తగినట్టు ఎట్లా ఉండాలంటే ఏది పండుకోకూడదంటే న్యాళ్ళ పండుకోవాలి. బెడ్ ఉండకూడదు, నెయ్యి ఉండకూడదు. ముఖ్యంగా అది నెయ్యి వేసుకోవచ్చంటే కూడదు. ఏం సో నెయ్యి కూడదు. నెయ్యి వేసుకుని రుచి చూసేసానికి మళ్ళీ చదువులో పోదు. అందువల్ల బ్రహ్మచారి ఆశ్రమంలో ఏ ప్రకారంలో ఆ ప్రకారం ఉండాలి. అదే గృహదాశ్రమం పెళ్లి అయిపోయింది. గృహదాశ్రమంలో ఏ ప్రకారం ఉందంటే ఆ భార్య భర్తకి తగినట్టు అనుకూలంగా పోతా ఉండి చేయాలి కదా. ఇప్పుడు ఎంబార్కి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత భార్యతో అనుకూలంగా ఏదో మాట్లాడతా కొంచెం అన్యోన్యంగా ఉండాలి కదా. లేదు, ఈయన భగవత్ కైంకర్యమేమి, భాగవత కైంకర్యమేమి, ఆషాఢ కైంకర్యమేమి, ఈ ప్రకారం కైంకర్యాలనే ఉంటాడు. కానీ భార్యతో ఏదో మాట్లాడేదో, ఏదో అన్యోన్యంగా ఉండదు, అంతరంగా ఏదైనా చేసేదో, ఏదో 4 పలుకేదో ఏదే లేదు. ఈ ప్రకారం ఉండేది. ఇప్పుడు సంతతి ఎట్లా వృద్ధి అవద్ది? సంతతి వృద్ధి కాదు కదా. అట్టయితే రేపు ఆ సంతతి వృద్ధి అయితే కదా భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్య కైంకర్యం చేసేదానికి. ఎంబార్తో పోతే లాభం లేదు కదా. ఇప్పుడు ఆయన సంతతి రావాలా, ఈయన ఎట్లా కైంకర్యం చేస్తాడో ఈయన కొడుకులు కూతురు ఇదే ప్రకారం అయితే కైంకర్యం చేయాలి కదా. ఆ ప్రకారం చేయాలంటే వీళ్ళకు కొంచెం అన్యోన్య భావం ఉండాలి కదా. భార్యాభర్తకి, ఎంబార్ భార్యాభర్తకి అది లేని కాబట్టి ఎంబార్ తల్లి ఎంతనో చెప్పి చూసింది దేవుడికి. ఎంబార్కి నువ్వు ఈ ప్రకారం ఉండకూడదు, ఇట్లా చేయాలంటే అతను చెవులనే వేసుకోవాలి. భగవత్ కైంకర్యం భాగవతుడు ఆచారుడు స్వామి రామానుజుల వారు ఇదే ప్రకారం ఉన్నాడు. సరే ఇంకా ఇతనితో చెప్తే లాభం లేదని చెప్పి నేరుగా రామానుజుల వారి దగ్గర వచ్చింది. ఎవరు? ఎంబార్ తల్లి. అట్టయితే చిన్నమ్మ కావాలా. ఎంబార్ తల్లి ఏం కావాలా? రామానుజుడు చిన్నమ్మ కావాలంటే ఈయన తల్లికి చెల్లెలు, సొంత చెల్లెలు ఆమె వచ్చింది. వచ్చి రామానుజ ఈ ప్రకారం ఉండదు, ఎంబార్ పెళ్ళి అయిపోయింది కదా, ఏదో ఆయన భార్యతో అన్యోన్యంగా ఉండేది లేదు, నాకేం లేదు. ఏంటంటే అన్యోన్యంగా రేపు నువ్వు ఇంత వైభవం, ఇంత ఉపదేశం చేస్తున్నావు కదా, ఇదంతా తీసుకుంటున్నాడు కదా, ఇంత అర్థాలు ఇంత తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ సంతతికి రావాలి కదా, కైంకర్యం చేయాలి కదా. అప్పుడు కైంకర్యం చేయాలంటే సంతతి వృద్ధి ఉండాలి కదా. ఆ సంతతి వృద్ధి లేకుండా ఉండాడే, అదిదా నాకు కష్టంగా ఉండదు. నువ్వు ఒక మంచి మాట చెప్పి ఈ ప్రకారం ఆ భార్యతో కూడా అన్యోన్యంగా ఉండని చెప్పు అని చెప్పాడు. అట్లనా, నాకు తెలవదే, సరే చెప్తాను, నేను చెప్తాను చెప్పి ఎంబార్ని పిలిచాడు. ఎంబార్ ఈ ప్రకారం చెప్పారు, నువ్వు ఈ ప్రకారం ఉండకూడదు, నువ్వు ఈ గృహస్థ ఆశ్రమం అంటే ఏం ఆశ్రమమో ఆ ఆశ్రమానికి తగినట్టు ఉండాలా. నువ్వు బ్రహ్మచారి ఆశ్రమం ఉంటే బ్రహ్మచారి ఆశ్రమం తగినట్టు ఉండాలి. ఇప్పుడు గృహస్థుడు అయిపోయారు. గృహస్థుడు అయిపోయిన తర్వాత భార్యతో అనుకూలంగా ఉండాలి. చెప్పేది ఒక సన్యాసి. ఇదా పద్ధతి. చెప్పేది ఎవరంటే ఒక సన్యాసి చెప్తున్నాడు. ఏం సన్యాసి? ఈయన సన్యాసి కదా, ఈయన ఒక జీయరు కదా. ఈయన పెళ్లి చేసుకొని ఈయన ఏమైపోయింది, పెళ్లి చేసుకున్న తర్వాత వదిలేశారు, భార్యను వదిలేసి ఎన్నో రీజన్ వల్ల వదిలేశారు అనుకోండి. ఇప్పుడు ఈయన చెప్తున్నారు. చెప్పిన తర్వాత అప్పుడు ఎంబార్ చెప్తున్నారు, నేను చెప్పేది నిజమే, గ్రగదాస్త్రం తగినట్టు నేను ఉండాల్సింది నిజమే, ఆహ్వాసంగా అది ఏమని అన్నట్టు ఉండను కాలేదు, నేను ప్రయత్నం చేస్తాను. నువ్వు చెప్పేవి కదా, ఈ రోజు నేను ప్రయత్నం చేస్తాను, ఏ ప్రకారం ప్రయత్నం చేస్తాను, అయితే సరిగా రాలేదంటే నన్ను అడగబాకండి అని చెప్పి ఈ మాట చెప్పాడు. లేదు, నేను ప్రయత్నం చేయి, సరే అని చెప్పి రాత్రి అయింది. వాళ్ళు కూర్చున్నారు, ఇద్దరు కూర్చొని మాట్లాడాలి కదా. మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ఏదో చూస్తూ ఉన్నాడు, ఏదో చూసుకుంటాడు. ఏమీ లేదు. ఏమిటంటే కామసుఖాన్ని అనుభవించాలంటే రాత్రి రావాలి, చీకటి ఉండాలి. చీకటి ఉంటేదా కామసుఖాన్ని అనుభవించడం ఉంది. చీకటి లేకుండా పగట్ల కామసుఖాన్ని అనుభవించనవదు. ఇది ఆ కాలం ఆ అనుభవించనదు కదా. అప్పుడు రాత్రి రాలేదు. అయితే రాత్రి ఇట్లనే ఉండారు.
రాత్రి రాలేదే అని కాసుకున్నాడు ఎంబ. మరుసటి తెల్లారింది, నేరు రామానుజారు పోయారు. రామానుజారు అడిగారు, ఇదా ప్రకారం ఎట్లా అయింది, ఏమైంది, ఏం ప్రకారం అన్యోన్యంగా ఉన్నావా అని చెప్పి అడిగారు. రాముడు స్వామి అన్యోన్యంగా ఉండాలని ప్రయత్నం చేశాను, నా వల్ల ఉండను కాలేదు. ఏమైందంటే అట్లా అన్యోన్యంగా ఉండాలి, దానికి రాత్రి రావాలి కదా, చీకటి రావాలి కదా, నాకు చీకటియే కనిపించలేదు అన్నాడు. స్వామి రాత్రి అయితే చీకటి కదా ఉంటుంది, ఈ కాలం అయితే ఇది అని చెప్పింది 1000 సంవత్సరం ముందు. ఈ కాలం అయితే ఏదో లైట్లు అంతా ఉంటుంది, ఏదో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అంతా ఉంటుంది. ఆ కాలం ఏముంటుంది, ఏది లేదు, చీకటి, ఎక్కడ పోయినా చీకటి కదా రాత్రి. అందువల్ల ఆ కాలం ఉత్సవాలంతా సాయంకాలం రాత్రిలో అంతా అయిపోతాయి. రాత్రి అంతా పెట్టుకోరు అంటే దీపాలు పెట్టుకుంటారు ఉండి, ఆ ప్రకారం ఉంటుంది కదా. అప్పుడు చీకటి నాకు లేదే, చీకటి ఉంటే కదా నాకు అన్యోన్య భావం వస్తుంది, చీకటి లేదే అన్నాడు. ఎందువల్ల ఆ మాట చెప్తున్నంటే దానికి ఈ పాసన అనుభవిస్తారు. పగల్ కండేన్ నారాయణனை కండేన్, భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అక్కడంతా ఇక్కడ ప్రకాశంగా ఉంటుంది. பரஞ்சோதி நீ பரமாய் நின்னிகழ்ந்த பின் மற்றோர் பரஞ்சோதி இன்னையின் படியோவி நிகழ்கின்ற பரஞ்சோதி நின்னுள்ளே படருலகம் படைத்த எம் பரஞ்சோதி గోవిందా పన్బురైక్క మాటేనని ఆళ్వార్ పాసనం. జ్యోతి స్వరూపంగా ఉంటాడు. అతను ఉన్నాడంటేనే ప్రకాశంగా ఉంటుంది, ఎక్కడ చూడు ప్రకాశంగా ఉంటుంది. అతను హృదయకమలంలో హృదయకమలంలో పూర్తిగా భగవంతుడు ఉన్నాడు, అప్పుడు ప్రకాశంగా ఉంటుంది. ఇప్పుడు చీకటి ఎక్కడ వస్తుంది, చీకటి ఉంటుంది. బ్రహ్మం అనే ఒక వస్తువును మనం ప్రత్యక్షంగా సేవిస్తున్నామంటే అక్కడ చీకటి ఉంటుంది. అటుతేనే అజ్ఞానం ఉండదు, జ్ఞానం పూర్తిగా ఉంటుంది. అప్పుడు అజ్ఞానం పోతుంది, జ్ఞానం పూర్తిగా వస్తుంది, చీకటి ఉండదు. ఎట్లా ఉంటుంది, పగుడు పూర్తిగా వచ్చేస్తుంది. పగుడు పూర్తిగా ఉంటుంది, చీకటి లేదని ఎలా అనుభవించేది, ఎట్లా చేసేది, ఈ ప్రకారం ఉంటే ఎట్లా చేసేది ఈ ప్రకారం మాట చెప్పిన తర్వాత స్వామి రామానుజు గారు చెప్పారు, ఇంకేది కాదు, ఇంక నేనే నీకు సన్యాసాశ్రమ స్వీకారం ఇస్తాను అని చెప్పి ఇచ్చేసాడని గురుపరమను రాసిపెట్టున్నారు. ఎందుకోసం చెప్తున్నా అంటే అప్పుడు భగవంతుడు మనం సేవించాలంటే ఆయన ప్రత్యక్షంగా ఎక్కడ ఉండడు. ఇదేదా ఎవరు చెప్పింది, ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ఇక్కడ ఉంటాడా, అక్కడ ఉంటాడా, ఎక్కడ ఉన్నాడండి తండ్రి, నువ్వేం చెప్తున్నావు, హిరణ్యకశిపుని చూసి చెప్తాడు. నువ్వేమడుగుతున్నావు, ఈ స్తంభాలో ఉంటాడా, ఇక్కడ ఉంటాడా, అక్కడ ఉంటాడా, నువ్వు అడుగుతున్నావే, వ్యర్థంగా అడుగుతున్నావు. ఎక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడా. ఇప్పుడు ఈ పక్క ఉంటాడా, ఏ పక్కైనా ఉంటాడు, ఎట్లయినా ఉంటాడంటే మనకి ఆ ప్రకారం ఆ జ్ఞానం లేదు. అట్లయితే ఏమవుతుందా, ఆ జ్ఞానం ఎంబార్కి పూర్తిగా ఉండేదాని వల్ల, ఆ జ్ఞానం ఉండేదాని వల్ల ఆయనకి అట్లాంటి భావం, భార్య దగ్గర కూర్చొని పూర్తిగా చీకట్లో ఆ ప్రకారం మనం వచ్చి ఏకాంతంగా ఉండాలనే భావం వాళ్ళకి, ఎందుకంటే చీకటి లేదు. అందువలన దీన్ని కురుగై కావలప్పని ఒక పెద్ద ఆయన నాదముని శిష్యుడు. ఆయన శిష్యుల దగ్గర నాదుని సత్శిష్యుడు ఆయన దగ్గర ఆయన ఉండేది వచ్చి గంగైకొండ సోలాపురం ఒక పెద్ద ఊరు. ఆయన దగ్గర ఆలవందారు యోగ రహస్యం తీసుకోవాలన్నారు, తర్వాత తీసుకొని కాలేదు, దాంతో అట్నే పోయింది. కొన్ని ఆయన దగ్గర ఒక స్వామి పోయి అడిగారు. ఏమడిగారంటే, స్వామి భగవంతుడు నా గుర్తే ఉన్నంటుంది, భగవంతుడు గుర్తు పెట్టుకోవాలంటే ఏం చేయాలండి. అప్పుడు వాళ్ళు అడుగుతారు, గుర్తు పెట్టుకోవాలంటే మర్చిపోతున్నాను, ఏదోదో గుర్తు వస్తుందా కానీ భగవంతుడు గుర్తు రానంటుంది, దానికి ఏం చేయాలని అడిగాడు. ఆయన మళ్ళీ ఇంకో ప్రశ్న ఆయన వేశాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా అంటాడు. నువ్వే అడుగుతావు, నేను భగవంతుని గుర్తు పెట్టుకోవాలంటే ఏం చేయాలని అడిగాను, భగవంతుని మర్చిపోయేదానికి ఏం చేయాలి నువ్వు నాకు చెప్పంటాడు. అట్టయితే ఏమంటే వాళ్ళకి ఎప్పుడు చూడు శ్రీమన్నారాయణ పరబ్రహ్మ ఆ స్వరూపమే కనిపిస్తూ ఉంటుంది, కానీ మిగతా ఏం కనిపించేది. అట్టయితేమే మర్చిపోయేదానికి ఏం తెయ్యాలా, మరప్పుం జ్ఞానముం నానుండు నందిరన్ మరక్కు వెండి చందామర కన్నుడు ఆళ్వారు మొదటి పత్రలో తెలిపిస్తాడు. ఈ భాగం నేను మర్చిపోవాలంటే మరక్కున కాలేదు, మర్చిపోను కాలేదే, ఎలా మర్చిపోది, ఎట్లా మర్చిపోది, ఎట్ల పోయినా ఎక్కడ పోయినా అతను గుర్తు అతనే ఉంటాడు. కానీ గుర్తు వస్తున్నాడంటే మర్చిపోయి వస్తున్నాడు అర్థం, గుర్తు వచ్చేది కాదు. ఎప్పుడు శాశ్వతంగా నా దగ్గరనే ఉంటాడు, కానీ నేను మరిచేదినికే లేదే. అందువల్ల మరిచిపోయేదని ఒక శబ్దమే దానికి ఏమి అర్థమనే నాకు తెలవలేదు అని చెప్తారు. ఆ ప్రకారం ఈ ఎవరు కురుగై కావాలని చెప్తారు. ఆయన మర్చిపోయేదానికైనా ఒక వ్యక్తి ఉంటే చెప్పు, నువ్వు గుర్తుపెట్టుకునేది గుర్తు చెప్తానని అడుగుతారు. ఎందుకోసంటే ఆ ప్రకారం కళ్ళు లేనోళ్ళు ఎట్లా ఉంటారంటే, కళ్ళు లేనోళ్ళు భగవంతుని సేవించిన వద్ద సేవించిన ఆ ప్రకారం నేను కళ్ళు లేనోడుగా ఉంటాను. ఎవరు అనవాలంగా. అందువల్ల ఏం కళ్ళు లేనోడు, ఈ కామం అనే క్షేమం, కామం అంటే పూర్తిగా ఇతర విషయాలు, ఐశ్వర్య విషయాలు, ఐశ్వర్య అనుభవం ఉంటారు కదా, ఆ ఐశ్వర్య అనుభవం పూర్తిగా నేను అనుభవించాలని చెప్పి ఏమైపోయిందిరా,
ఆ కళ్ళు మూసుకుపోయింది. భగవంతుని పూర్తిగా మూసుకుపోయింది. మూసుకుపోయిన వాళ్ళు ఏమిటంటే కళ్ళు తెలియనోళ్ళు ఎట్లా ఏది చూడడం కాదో ఆ ప్రకారం నాకు చూడడం కాదు. అయితే నా కళ్ళు ఉన్నది. నా కళ్ళు ఏమో ఉండదు. ఆ కళ్ళు ఉండవు. అద్దగా అంతర్బగి సకల వస్తుతి సంతమీశం అంత పురస్థిత విభాగం అమీక్షమానక. ఆ ప్రకారం నా కళ్ళు ఉంటే కూడా ఆ కళ్ళు వల్ల నన్ను మిగతా వాళ్ళు చూడ అవుతుందా అంటే ఏదో విషయాంతరాలు బాగా కనిపిస్తుంది. నా శరీర అనుభవానికి ఏదేది కావాలో అది తెలుస్తుందే కానీ ఆత్మానుభవానికి ఉండేటువంటి భగవద్ అనుభవం పూర్తిగా తెలుస్తుందంటే తెలవలేదే. అటు కన్ను తెలియదు. అంటే తత్వజ్ఞానం ఉండాలి కదా. తత్వజ్ఞానం అంటే ఏంది? చిత్యేమి, అచిత్యేమి, ఈశ్వరుడేమి, ఈ 3 తత్వాలు కదా. ఆ 3 తత్వాలు పూర్తిగా తెలియాలి కదా. దాంట్లో చిత్తన ఈ జీవాత్మ, ఈశ్వరుడైన పరమాత్మానికి దాసబోధం తెలుసుకోవాలి కదా. అది నాకు రానంటుంది. ఎందువల్ల రానంటది? నాకు జ్ఞానం లేదే, కన్ను లేదే అని చెప్పి ఏంటంటే భక్తి రావాలంటే ఏం చేయాలంటే మొదట ఇతర విషయాలు ఉండే ప్రీతి, ఆ రాగం అంటే ప్రీతి ఆశ అంటారు, అది తొలగాల. అది తొలగితేదా భగవత విషయంలో పూర్తిగా వస్తుంది. భగవంతుడి విషయంలో పూర్తిగా భక్తి రావాలంటే ఏం చేయాలంటే మిగతా వదలాలి. మిగతా విషయాలు వదలాల. కాలక్షేపం రావాలా. ఎవరో ఒకరు వచ్చేసిన తర్వాత దీనికి ప్రాధాన్యం ఇస్తామా, దానికి ప్రాధాన్యం ఇస్తామా? స్వామి ఇది ఎప్పుడైనా వినొచ్చు స్వామి. అట్టయితే ఏమర్థం? అట్టయితే ఇది సెకండరీ అని అర్థం. సెకండరీ అంటే ఏమే? టైం ఉంటే కొంతమంది చెప్తారు ఆన్ ది వే అంటారు చూడండి. పొయ్యే దోళ చూసుకుంటామండి అని చెప్తారు కదా. ఆ ప్రకారం టైం ఉంటే చూస్తాము, లేకపోతే అట్టయితే దీనికి ప్రాధాన్యం లేదు. ప్రాధాన్యం దేనికి ఇస్తామో దానికి తగినట్టుగా మన ప్రవర్తన అనేది ఉంది. మనం కాలక్షేపానికి ప్రాధాన్యం ఇచ్చామంటే వచ్చి కూర్చోవాలని అనుకుంటాము. దీనికి ప్రాధాన్యం లేదండి, వినకూడదని నాకు అభిప్రాయం లేదు, ఎప్పుడైనా వినొచ్చు కదా అంటే ఏమాత్రం అది లోపల పోద్ది అంతే పోద్ది, దానిపైన పోదు. దానికి ఎప్పుడైతే ఏమి మన నడవాలని అర్థా చెప్తున్నారు ఏమంటే నాకు దీంట్లో ప్రాధాన్యం ఇవ్వలేదే. ఐశ్వర్య అనుభవానికి పూర్తిగా ప్రాధాన్యం ఇస్తున్నాను కానీ భగవంతుడి దగ్గరనో ఆచార్యుడి దగ్గరనో ప్రాధాన్యం ఇవ్వలేదే. అట్టయితే ఏం చేయాలా? మిగతా విషయంలో వైరాగ్యం ఉండాలా. భగవంతుడి విషయంలో పూర్తిగా ఏముండాలా? పూర్తిగా ఆయన్ని పట్టుకోవాలా. మిగతా విషయంలో భగవంతుడి కన్నా మిగతా విషయంలో వైరాగ్యం పూర్తిగా ఉండాలి కదా. ఇది పూర్తిగా అట్నే ఆపోజిట్గా ఉండే ఒక విషయం అంటే విషయాంతరం కూడదు. విషయాంతరం అంటే ఏంటి? మన శబ్దస్పర్శ రూపరస గంధాలు మన చేతుల్లో చేసేదు ఏదో ఒకటి భగవత్ కైంకర్యం లేకుండా చేతుల్లో చేసేదో, కళ్ళు చూసేదో, నోట్లో మాట్లాడేదో, అదే ప్రకారం చేతులు తాకేదు, కాలుతో తాగు పోయేదు, ఇదంతా కూడనే కూడదు. ఇదంతా విషయాంతరం అయితే ఈ ప్రకారం ఉంటేదన స్వామి మనలాంటి పూర్తిగా మన లైఫ్ను పూర్తిగా గడపనవద్ది అంటే అది కాదు. భగవద్ అనుభవం ఉంటుందా? చాలా బాగుంటుంది. భగవద్ అనుభవం లేకుండా మిగతా అంతా ఉంటుందంటే అది ఆప్తి, అది సంపత్తి కాదు, అది ఆప్తిగా ఉంటుంది. అట్లాంటి ఆప్తి కూడదు. సరే స్వామి అటైతే ఏం చేయాలన్నా? మేదంతా వదిలేసే మనం సరే స్వామి మోక్షానికి పోవాలా అనుకుంటాను. మోక్షానికి పోవాలంటే ఏం చెయ్యాలా? పూర్తిగా ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏదో ఒకటి చెయ్యాలి కాదు, ఏం చెయ్యాల్సిన పని లేదనుకునేదా మోక్షానికి పోయేదే. మనం మోక్షానికి పోయి నేను ఏం చేయాలా అంటారు. ఏం చేయాలంటారు. సరే స్వామి మోక్షానికి పోవాలంటే శరీరం కింద పడాలి కదా. శరీరం కింద పడే కదా మోక్షం అంటే అట్లంతా అయినది. శరీరంతో పాటు తీసుకుపోయే సామర్థ్యం అనేది భగవంతుడు ఉండాలి. మనం అంటాము మోక్షం మన ప్రయత్నం అనుకుంటాము. కాదు. సరే మోక్షం మన ప్రయత్నం కాదు స్వామి, శరీరం కింద పడాలి కదా, అది కూడా కాదు. అట్టయితే నేను ఏదైనా ఆయన తలుచుకోవాలి కదా, ఏదో ఒకటి శరణాగతి చేయాలి కదా, అది కూడా కాదు. ముచ్చులో మనం ఏం చేయాలంటే మిగతా విషయంలో ఉండే మన ప్రీతిని వదలాలి. అదిదా చాలా ముఖ్యం. శరణాగతి కన్నా అది చాలా ముఖ్యం. ఏంటంటే ఏదేదో పట్టుకుంటాం చూడండి. ఏదేదో అంటే ఏదో కాదు, మన ఇంటి విషయాలే, వేరే అక్కర్లేదు. ఇంటి విషయాలనే వీళ్ళు అట్లా ఉండారే, వాళ్ళు అట్లా ఉండారు, ఈ ప్రకారం రేపు వాళ్ళు వస్తున్నారే, వీళ్ళకి ఇది చేయాలన్నారే, మా పిల్లలు అక్కడ ఇచ్చేసి అల్లుడు ఏం చెప్తారో, కొడలు ఏం చెప్తారో, కొడుకులు ఏం చెప్తారో, ఈ ప్రకారం ఉందంటే రేపు వాళ్ళకి పెళ్లి చేయాలని ఇదంతా అనుకుంటా ఉంటాడు. అట్టయితే భగవంతుడు తప్ప ఇదంతా అనుకుంటా. స్వామి ఇదంతా అనుకోకూడదు. అట్టయితే ఎట్టండి మనం లైఫ్లో గడిపేది? వాళ్ళు నేను పట్టుకోవాలి కదా. నాకైనా రేపుకైనా ప్రాబ్లం వస్తే వాళ్ళే కదా చేస్తారు. ఇదిదా తప్పు. మనం ఏమనుకుంటానో మన ఆప్తికి పూర్తిగా వచ్చేటప్పుడు మన బంధువులు అనుకుంటాము. సాక్షాత్ బంధువు ఎవరుతున్నా మాతా నారాయణగా, పితా నారాయణగా, భ్రాతా నారాయణగా, సర్వం సుకృతి నారాయణగా అందని చెప్తుంది శాస్త్రం.
ఆళ్వారే చెప్తున్నారు, శైలే కన్నీయరం పెరుం చల్వమం నన్నక్కలం వేరా తాయితంది. అట్టయితే మోక్షానికి పోయేదానికి ప్రధాన విరోధం ఏదంటే మిగతా విషయాలను మన హృదయ కమల్లో పెట్టుకోండి. అప్పుడు మిగతా విషయాలను వదిలితే అంటే దీంట్లో హౌస్ఫుల్ అయిపోయింది. ఏంది, ఈ పక్క ఉండేటోళ్ళు, ఆ పక్క ఉండేటోళ్ళు, పక్కింటి ఉండేటోళ్ళు, వాళ్ళది వీళ్ళది ఎవరెవరు విషయాలతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాం కదా. పెట్టేసిన తర్వాత హృదయ కమల తావు లేదు, హౌస్ఫుల్ అయిపోయింది. ఇంకా భగవద్ విషయం తీసుకొచ్చి లోపల రావాలంటే అది బయట తెరవాలి. అది బయట పోతేదా ఈ భగవద్ విషయము కానీ, ఆచార్య విషయం కానీ, భాగవతాల విషయం కానీ లోపల రావచ్చు. ఇప్పుడు లోపల వచ్చేదానికి అది తెలుస్తుంది, నేను హౌస్ఫుల్ అయిపోయానండి, ఎందుకోసం ఇక్కడ వస్తున్నావో, పోపో పోపో తరుముతున్నా. అప్పుడు అది మరి తీయాల. అది తీసేసానుకోండి ఆటోమేటిక్గా అది లోపల పోతుంది. అది తీస్తేదా మనకి మోక్షమే, కానీ మోక్షం పోయేదానికి శరణాగతి కొట్టే కాదు. అదే ప్రకారం నేను శరీరం పడాలా కాదు, కావాల్సిందే. అయితే అది ప్రధానం కాదు. మిగతా దానికి సర్వధర్మాన్ పరిత్యజ్య కృష్ణుడు చెప్పింది. అన్ని ధర్మాలు వదంటే మనం చేసే ధర్మాలు వదలని కాదు, నీ ఏదేదో కట్టుకోండావే ఆ పట్టుకోండది వదిలేసి. ఏం పట్టుకోండవు, ఈ పక్క వీళ్ళు, ఈ పక్క వాళ్ళు, ఈ పక్క వీళ్ళు, వాళ్ళదా రక్షించబోతారు అనుకుంటావే, అదన్నీ వదిలేసి, అది అన్నీ వదిలేసి అట్లే వదిలేసేయండి. అయితే అట్టయితే ఏదైనా అదంతా విపరీతమైన ప్రీతిలు, సామాన్య ప్రీతి మిత్తి మీద. అది ఒక్కరోజు కూడా అయ్యంటే ఇదంతా ఎన్ని రోజులు నిలసద్ది అనుకుంటారు, చాలా రోజులు. అట్టయితే కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ఇదంతా ఉండకూడదు, ఉండాలి. అదే వద్దుని శరీర సంబంధం అనేది లేదని ఎవరు శ్రీ వైష్ణవ ఇది కొంచెం మందిలో కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటారు. శ్రీ వైష్ణవులు ఎవరు కూడదు, అన్ని బంధువులను హారాడిగా తలవాలంటారు. వాస్తవం తలుచుకోవాలని. అయితే అందువల్ల కొడుకు అక్కర్లేదు, కోడలు అక్కర్లేదు, అదే ప్రకారం భర్త అక్కర్లేదు, భార్య అక్కర్లేదు, అదే ప్రకారం అల్లుడు అక్కర్లేదు. ఇదంతా ఏం చెప్పాలి, అట్లా చెప్పాలి, అంతా కావాల్సిందే. ఎట్లా కావాలంటే భగవత్ సంబంధంగా, భాగవత సంబంధంగా ఈ ప్రకారం కావాలనే కానీ అది ఏదో సంబంధం అయిపోయిందో అదిదా వద్దంటారు. దీనిదా నల్లబదత్తాల్ మన வாழ்வார் கொண்டவெண்டீர் மக்களேன்னு ஆழ்வார் చెప్తున్నారు. நல்லகோட்பாட்டுலகங்கள் மூன்றினில்லும் தான் நிறைந்த அள்ளிக்கமல கண்ணனை அந்தன் குருகோ சடகோபன் சொல்லப்பட்ட 1000 వియంబత్తం వల్లాர்கள் నల్లబదత్తాల్ మన வாழ்வார் కొండపెండీర్ మక్కలు. అంటే అట్లాంటి కుటుంబం ఉండదే, ఆ కుటుంబంతో చాలా గొప్పైన కుటుంబం ఉంటుంది. అట్టంటే ఒక్కొక్క కోడలు కానీ, కొడుకు కానీ, అల్లుడు కానీ, కూతురు కానీ, పిల్లలు కానీ, మనవడు కానీ, మనవరాలు కానీ, భార్య కానీ, భర్త కానీ అంతా భగవద్ విషయం, భాగవతాల విషయం. దీంట్లోనే పూర్తిగా ఉండే. అట్లాంటి వంశం ఉండిందంటే ఆ వంశాన్ని దండం పెట్టుకో, సేవించు అని చెప్పి అది కావాలా. అయితే అది లేకుండా స్వామి దీనికి సంభావన ఇవ్వాలనుకున్నాను, 500 ఇస్తే సరిపోద్దా అంటే, ఎందుకంటే 500 ఆయన ఏం చేశాడు, సాధన చేశాడు అంతే కదా. 500 ఇప్పుడు ఏమి పెద్ద విషయమా, అదంతా ఏం లేదు. ఆ మంత్రం ఏదో తెలిసినట్టు చెప్పాడు, 200 ఇవ్వండి అని కొడుకు చెప్తాడు. కొడుకు చెప్పిన తర్వాత పక్కన ఉండే కోడలు చెప్తుంది, అది ఎక్కువండి, అది నేనే చెప్తాను, పుస్తకం చూస్తే నేనే చెప్తాను అని చెప్పి 100 రూపాయలు ఏంటంటే అట్లాంటి బంధువులుగా అక్కర్లేదట. దానిదా 9వ పత్తు 1వ తిరువాడు కొండబెండీర్ మక్కలుట్టార్ చుట్టత్తవర్ బెరరం కండదోడు పట్టదల్లాల్ కాదల్ మట్టి యాదమిల్లే అని చెప్పి చెప్తారు కదా. ఆ బంధుత్వం అక్కర్లేదంట. అంటే సుఖం అంటే ఏమంటే మన మిగతా శరీర సుఖం కాదు, నేనే సుఖం అంటాడు కృష్ణుడు. సుఖం అంటే ఏదో సుఖం నువ్వు అనుకుంటావు అర్జున, నేందా ప్రధాన సుఖం. అట్టయితే నువ్వు సుఖం అని ఈ శరీరానికి ఇచ్చేటట్టు చూస్తున్నావు, అది కాదు. లోక సుఖం కాదు. అట్టయితే మన భార్యాభర్తల సుఖం కాదంటే అది ప్రధాన సుఖం కాదు. ఆ సుఖాన్ని తీసుకొచ్చి భగవద్ విషయంలో, భాగవతాల విషయంలో అదే వాళ్ళని తీసుకొచ్చి ఇదే ప్రకారం ఒక్కొక్క కైంకర్యం తీసుకొచ్చి మనం పెట్టేసామనుకోండి, ఎంత సుఖం, అదే సుఖం. అట్లాంటి సుఖం. అట్టయితే దాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఆ ప్రకారం అర్థం చేసుకొనితే అప్పుడు ఏమొస్తుందంటే నీకు యోగ్యత వస్తుంది. మోక్షానికి పోయేదనుకుంటే యోగ్యత. అయితే మోక్షానికి పోయేదానికి పెద్ద గొప్పైన బ్రాహ్మణ కులంగా ఉండాలా, పెద్ద మగరాజుగా ఉండాలా, బాగా చదివి ఉండాలా, బాగా జ్ఞానిగా ఉండాలా. ఇదంతా క్వాలిఫికేషన్ అంటే కాదు. బ్రాహ్మణుగా ఉంటేనే క్వాలిఫికేషన్ కాదు. పెద్ద గొప్పైన చదువు చేయడం క్వాలిఫికేషన్ కాదు. నేను చాలా జ్ఞానంగా ఉండాలండి, ఇంత జ్ఞానం నాకు అన్నీ తెలుసు, ఆ ప్రకారం అది క్వాలిఫికేషన్ కాదు. అట్టయితే ఏమి ఈ ఇతర విషయాల దగ్గర ఉండే రాగాన్ని వదిలేయాలి. రాగం అంటే ప్రీతి, భగవంతుడు తప్ప మిగతా విషయాలు ఉండే దాన్ని అట్టయితే భగవంతుడి విషయంలో రుచి రావాలా, మిగతా విషయంలో రుచి లేకుండా ఉండాలా. అట్లా మిగతా విషయంలో వైరాగ్యం ఉండాలా, భగవంతుడి విషయంలో రుచి పూర్తిగా రావాలి కదా. అట్లాంటి నేను రుచి రావాలంట. సరే స్వామి, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను,
ఆ రుచిని ఆయన ఇవ్వచ్చు కదా, ఆయన ఇవ్వచ్చు కదా. ఆయన ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు, ఇస్తే ఏమవుతుంది తెలుసా? అప్పుడు అందరూ మోక్షానికి పోవాలని వస్తుంది. అందరికీ ఏమంటే రుచిని అతన్నే ఇచ్చి ఆ రుచిని ఈ ప్రకారం తీసుకొచ్చే దాంట్లో అప్పుడు అన్ని చేసేటంటే లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి రుచి ఇవ్వాల్సింది వస్తుంది. వచ్చిందంటే ఏమిటి? ఇది లోకంగా ఉండదు, ఇది లీలా విభూతిగా ఉంటుంది కదా, ఇదే నిత్య విభూతి అయిపోద్ది. ఆ ప్రకారం జీవన కదా, వాళ్ళు కర్మ ఉంటుంది కదా, ఆ కర్మాన్ని తొలగిస్తే కదా అప్పుడు ఏం చేయాలా? ఆ రుచి మనంతా తీసుకుని ఏమంటే మనం ఏమంటాము, భగవంతుడు అది కూడా చేయొచ్చు అంటే అన్ని ఆయన చేయడు. ఆ రుచి మన దగ్గరదా ఉండదు. అందువల్ల ఆ రుచి వచ్చేదానికి ఉండే ప్రయత్నం మన దగ్గర ప్రయత్నమే కూడదంటే ఏం ప్రయత్నం కూడదు? మోక్షానికి పోయేదానికి ప్రయత్నం కూడదే కానీ నాకు భక్తి వచ్చేదానికి ఉండే రుచి వచ్చేదానికి ఉండే ప్రయత్నం చేయొద్దని చెప్పనే లేదు. స్వామి ప్రయత్నం కూడదు, నాకు ఇంట్లోనే ఉంటాను, ప్రయత్నం కూడదు, నేను తిరువారాధనే చేయను, నేను ప్రయత్నం కూడదు, భగవంతుని సేవించను, ఎవరు చెప్పాల? ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం అనేది మోక్షానికి ప్రయత్నంగా ఉండకూడదని చెప్పారు. కానీ నేను భక్తి చేసేందుకు ప్రయత్నం కావాలంటే చేసి నేనే చేసుకోవాలా భక్తి? స్వామి ఆ భక్తి కూడా నువ్వే ఇస్తాడు. ఒక్కరవంతా మన దగ్గర ఉండాలి చూడాలి. ఏమంటే అతను ఇచ్చేసాడు అంటే నీ ఎవరియా నాకు ఇచ్చేదానికి అడగతాం, బాగానే అడుగుతాం. నాకు జ్ఞానం ఉండదు కదా, నేనే తెచ్చుకుంటాను కదా. ఆ చిన్నపిల్లలంతా అడగతారు కదా, అదే ప్రకారం అడుగుతా. ఇప్పుడు ఏం చేస్తాడంటే అందువల్ల ఆయన ఒక్క నిమిషం మన ఒక్క రవంత రుచి వచ్చిందంటే చాలు దాన్ని డెవలప్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రకారం చేస్తాడు. ఇదిదా ఇప్పుడు మనవాళ్ళని ప్రార్థన, నాకు రుచి రావాలి, ఆయనకి రుచి రావాలంట. ఆ రుచి అది నువ్వే చేయొచ్చు కదా, నువ్వే చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చేసుకుంటారు కదా. అందువల్ల ఇప్పుడు రామానుజుడు ఈ ఎంతో శిష్యాలు ఉంటారు, ఎన్ని ఒక శిష్యాల వాళ్ళంతా మోక్షానికి పోయినారు కదా. అప్పుడు ఉపదేశం తీసుకుందరు మోక్షానికి పోయినారు. అప్పుడు ఉపదేశం తీసుకొని మోక్షానికి పోయినారంటే వాళ్ళు ప్రయత్నం చేసిన చేయలే, అయితే రుచి రామానుజుడు దాని మీద పెట్టేశారు. ఆ ప్రయత్నం వాళ్ళు చేశారు కానీ మిగతాది ఇంది కదా. రామానుజుల వారు కడాకాలం ఆయన మోక్షానికి పోయేదని తీర్మానం అయిపోయింది. తీర్మానం అయిపోయిందని నంబెరుమాల దగ్గర ప్రార్థన పెట్టుకుంటారు. ప్రార్థన పెట్టుకున్న తర్వాత ఈ రోజు నుంచి 7వ రోజు నీకు పెరువీడు దందు అట్టయితే నీకు శ్రీవైకుంఠ ప్రాప్తి నీకు ఇస్తున్నాను చెప్పేశాడు. ఎవరికి చెప్పల. 3 రోజులు అందరూ ఉపదేశం చేస్తా ఉన్నాడు. ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఎంత సందేహాలు, ఎందువల్ల ఎట్టు ఉపదేశం చేస్తున్నాడు, ఎందువల్ల చేస్తున్నాడు, చాలా ఉపదేశాలు చేస్తున్నాడు, ఏం స్వామి ఏం స్వామి అయితే అప్పుడు చిన్నగా చెప్తున్నాడు, ఇంకా 3 రోజులు ఉండదు, 4 రోజులు అయిపోయిందంటే అందరూ ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. నువ్వు ఎడవాక ఆళ్వార్ శ్రీశక్తి నిజమైతే ఒక శ్రీవైకుంఠం పోతున్నా అంటే ఆనందపడాలా, ఓ భగవద్ ప్రీతి కాడ కైంకర్యం చేస్తున్నా అని చెప్పి ఆనందపడాలా. ఓ ఏడుస్తున్నావు అంటే నువ్వు అంగళాకు పడుతున్నావు, ఓ వాడు ఒక్కడే పోతున్నాడే నాకు దొరకలేదే అని చెప్పి నువ్వు ఇది ఎవరు చెప్పిందంటే కూరత్తాండాలి విషయం చెప్తుంది. ఎందుకని చెప్తానంటే ఆ ప్రకారం వేడకూడదు. అప్పుడు నాకైనా మంచి ఉపదేశం చేయాలంటే అప్పుడు చెప్తారు, ఉపాయ భావం చూడకుండా పురుషార్థ భావాన్ని చూడంటారు. అట్టయితే ఉపాయ భావం అంటే ఏంటి, పురుషార్థ భావం అంటే అంటే భగవంతుని ఎట్లా పట్టుకోవాలా, ఎడా పట్టుకోవాలా, ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఆయనకి పోయి చేయించాలా, ఎట్లా చేయించాలా దాన్ని వదిలేసేయండి. ఆయనకి ఏ కైంకర్యం చెయ్యాలా అదిదా ప్రధానం. కైంకర్యం చేస్తూ ఉండాలి అంటే ఉపాయం అనేది పెద్ద విషయమే కదా, అతనే ఉపాయం. అతనే నేను పట్టుకున్నది ఆరణెత్తు నేను పాదనే శరణాగ తండ్రుడిందా ఉనక్కో కైమారు నా నుండిలే ఎనదావి ఉన్నదని చెప్పి పూర్తిగా అతనే అన్ని చేస్తాడు. దీంట్లో ఆశ్చర్యం ఏమంటే ఆయన పూర్తిగా చేసిన తర్వాత కూడా ఆయన ఈ ప్రకారం ఏదైనా ఒకటి చెప్తాడంటే ఏం చెప్పేది, ఏదో చెప్పేది లేదు. అట్టయితే నువ్వు ఏం చేయలేదు, ఉపాయ భావన చేయకుండా కైంకర్యం అట్టయితే లోక విషయంలో మొదట నీకు రుచిని వదిలేసి, రుచిని వదిలేసేయండి. ఏమర్థం అంటే ఏది కూడా కొంచెం మీరు బాగా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే స్వామి చెప్పారండి అప్పుడు భార్య అక్కర్లేదు, భర్త అక్కర్లేదు, కొడుకు అక్కర్లేదు, కోటలు అక్కర్లేదు, అది కాదు అర్థం. కావాలా వాళ్ళని భగవద్ విషయంలోనూ వాళ్ళని పూర్తిగా స్థిరంగా తీసుకురావాలి, అది ప్రధానం. కానీ వాళ్ళని వదిలేసేయని చెప్పలేదు. వదిలేసేయడానికి మనకి శరీరం ఎందుకు, మనకి జన్మ ఎందుకు, అట్లా కాదు. అది వదిలేని ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే. ఎట్లా కావాలంటే సంబంధం, భగవత్ సంబంధంగా భాగవత సంబంధంగా కావాలి. భార్య అని ఒక భాగవత సంబంధంగా చూస్తే ఎంత ఆనందం తెలుసా, భర్త అని ఒక భాగవత సంబంధంగా చూస్తే ఎంత ఆనందం తెలుసా. ఆ మరి చేయొచ్చు అంటే అప్పుడుదా ఆ ఇంట్లో ఆ కుటుంబం అనేది ఎట్లా ఉంటుందంటే ఆశ్చర్యమైన ఒక దివ్య దంపతులు అంటారు కదా, అది చెప్పచ్చు. ఆ ప్రకారం చెప్పి ఎందుకోసం అంటే ఆ ప్రకారం ఇదంతా వదిలేసి అని చెప్తారు. అట్టయితే ఆ మనసు నీ దగ్గరతో ఉండదు. రామానుజ నువ్వు నాకు అట్లాంటి మనసు ఎందుకంటే నువ్వు ఏమనుకుంటావు, ఇది ఇతనికి వస్తుంది అనుకుంటారు.
నాకు బయట ఉండే ప్రీతి అంతా నూదా తీసేయాల. తీసేసి వీడు ఎట్లా ఉంటాడు, ఏమిటంటే భగవంతుడు లోపల అంతర్భగిచ్చద సర్వం వ్యాప్త నారాయణ స్థితగా అని చెప్పి లోపల కానీ బయట కానీ 2 తావుల భగవంతుడు ఉంటాడు కదా. అట్లాంటి ఉండే ఒక విషయాన్ని నాకు పూర్తిగా తెలిపించేదానికి నాకు కంటి తెలవలేదే. ఏమంటే జ్ఞానేనగా పశువి సమానగా అని చెప్పి అందువల్ల ఉంటాడు కదా. అయితే వాడు 2 తావులు ఉంటే కూడా నా మనస్సు పూర్తిగా ఇంకా అనగలేదే. అనగాలని చెప్పి అడిగే ఒక ఆశ్చర్యమైన ఒక పాసరంతా ఆశ్చర్యమ పాసరం 12వ పాసరం. అంతర్భగిచ్చ సకల వస్తుతి సంతనీషం అంతఃపురస్థిత వివాగమమిష్యమానక గంధర్భవస్య హృదయ సతతం భవామి అంతత్వతక్ర కపనస్య యతీంద్ర నార్హ అని చెప్పి ఆశ్చర్యమని. ఏమిటే దీంట్లో ఏమిటే మోహం. ఆ మోహం అనేది ఏం చేస్తుందంటే ఏదేదో ఒక ప్రీతి మనకు వచ్చేస్తుంది. ఏదేదో చూసి ఇది బాగున్నది, అది బాగున్నది, అది బాగున్నది చూస్తుంది. అది కూడదు. భగవంతుడి దగ్గర ఆచార్యుడి దగ్గర పూర్తిగా ఉండాలని చెప్పి 12వ శ్లోకంలో చెప్తాడు. దాని తర్వాత 13వ శ్లోకం. తాపత్రయే జనిత తుగ్గ నిపాతినోపి దేహస్థితౌ మమ ఋషిన్య నతన్న భృత్యౌ ఏతస్య కారణమకో మమ పాపమేవ నాదత్వమేవ అరదత్ యతిరాత శీఘ్రం. సరి స్వామి, పాపం చెయ్యను, పాపం ఈ ప్రకారం వచ్చాను. ఆ పాపం చేసేది శరీరం. శరీరం లేదంటే పాపం రాదు కదా. శరీరం లేదంటే పాపం రాదు కదా. ఇప్పుడు పాపాలు మనం చేస్తున్నామంటే ఎట్లా చేస్తున్నాము? శరీరం ద్వారా చేస్తున్నాము. శరీరం లేదంటే పాపాలు రాదు. బాగా తెలుసుకోండి. అట్టయితే శరీరం లేకుండా చేసేస్తుంది. అట్టని చెప్పి మనవాళ్ళ మామూలు రామాను దగ్గర అడిగినట్టుగా ఒక కల్పన. ఆ ప్రకారం అనుగినట్టుగా దానికి ఆయన సమాధానం చెప్పినట్టుగా ఈ శ్లోకం. అట్టయితే నా పాపాలు ఉండాలి, పాపాలు చేస్తున్నాను. ఎందువల్ల చేస్తున్నాను? శరీరం ఉండేదాని వలన పాపాలు చేస్తున్నాను. అందువల్ల పిల్లలకంతా మొదట 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఏదైనా చేసినా కూడా వాళ్ళ పాపాలు లెక్కలు చేరదు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి తెలిసి చేసేయటం లేదు. అదే 10 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, బాగానే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ కాలం పిల్లలతో 4 సంవత్సరాలకే తట్లుంది. ఏదో ఇది పెట్టుకొని ఇట్లా తట్టా ఉంటాయి. ఏదేది ఎక్కడ అని కూడా తెలవదు. ఏదేది ఎక్కడ పోవాలా, ఎట్లా రావాలా, ఏ ప్రకారం చేయాలా అదంతా పూర్తిగా తెలియదు. అంత జ్ఞానం వచ్చేసింది. అటైతే వాళ్ళు శాస్త్రమేమో 7 సంవత్సరాల పైన దాకా చెప్తుంది. ఎందుకోసం చెప్తున్నా అంటే ఆ ప్రకారం ఉన్నప్పుడు శరీరం ఉంటే కదండి పాపం వస్తుంది. శరీరం అక్కర్లేదు. వదిలేస్తామంటే వదిలేస్తే మోక్షం పొంగాదే. శరణాగతి చెయ్యాలంటే శరీరం కావాలా, భగవంతుడు చెయ్యించాలంటే శరీరం కావాలా, భగవంతుడిది కోవిలికి పోవాలంటే శరీరం కావాలా, ఏది చెయ్యాలన్నా శరీరం కావాలా కదా. అప్పుడు శరీరం లేకుండా ఏం చేయను ఏమంటే దీన్ని శరీరం ఉండేదాని వలన కామం వస్తుంది. కామం వచ్చేదాని వల్లనే వివేక జ్ఞానం లేకుండా పోతుంది. అప్పుడు శరీరాన్ని తొలగిస్తామంటే శరీరమే లేదంటే కైంకర్యమే చేయను కదే. ఇప్పుడు కైంకర్యం అక్కడ పోయి చేస్తాం, అది వేరు. ఇక్కడ కైంకర్యం చెయ్యాలి కదా. ఇక్కడ కైంకర్యం చెయ్యాలంటే శరీరం అక్కడ పోయిన తర్వాత మనకి శరీరం దొరుకుతుంది. శరీరం లేకుండా కైంకర్యం మనం అక్కడ చేయలేదు. అక్కడ అప్రాకృతమైన తిరిమేని దొరుకుతుంది, ఇక్కడ ప్రాకృతమైన తిరిమేని దొరుకుతుంది. ఇక్కడ ప్రాకృతమైన తిరిమేని అంటే ఈ శరీరం నశ్వరం, ఎప్పుడైనా ఒక దానికి పోతే ఆ శరీరం పోద్దంటే పోనే పోతుంది. అయితే అక్కడ శరీరం లేకుండా కూడా కైంకర్యం చేయొచ్చు. ఇక్కడ శరీరం ఉంటేదా కైంకర్యం చేయడం బాగా అర్థం చేసుకోవాలి. శ్రీవైకుంఠాన పోయి శరీరం లేకుండా చేయొచ్చుంటే సంకల్పంలోనే చేసుకోవచ్చు. సంకల్పనే కైంకర్యం చేయొచ్చు. అయితే ఆ ప్రకారం చేస్తారంటే చేస్తారు, చేయకుండానే ఉంటారు. అయితే శరీర ద్వయ ఎక్కువ. అదే ప్రకారం ఇక్కడ శరీరం కావాలి కదా. అట్లయితే శరీరం లేదంటే ఏం చేయాలా? కైంకర్యమే చేయను కాదు. అందువల్ల శరీరం కావాలా. అయితే శరీరం ఉంటేదా భగవంతుడు ధ్యానం చేయనవును, శరీరం ఉంటేదా కోయిలికి పోనవద్ది, శరీరం ఉంటేదా ఈ ప్రకారం ఇది 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 చేయించనవద్ది. ఇది లేదంటే ఏమిటంటే పూర్తిగా పోతుంది. అత్యధికం ఏం చేయాలా? శరీరంలో ఉండే మంచి చెడ్డది తోసేయాలి. శరీరంలో ఉండే మంచిది తీసుకోవాలా, చెడ్డది తోసేయాలి. అది చాలా ముఖ్యం. ఎప్పుడైనా కానీ శరీరం ఉండేది ఏది స్వామి మంచిది? శరీరంలో ఏది మంచిది? ఈ కన్ను మంచిది, ఈ కన్ను చెడ్డది అట్లా తోచేస్తామా? అట్లా కాదు అర్థం. అట్లయితే భగవద్ విషయంగా శరీరం తీసుకుందంటే దాన్ని పెట్టుకోవాలి. అది కాకుండా విషయాంతరాలు అట్లయితే ఐశ్వర్య అనుభవాన్ని పూర్తిగా పోవాలని చెప్పి అనుకుందంటే అది బయట వదిలేయాలి. అప్పుడు ఏది లోపల పెట్టుకోవాలా, ఏది బయట వదిలాలా? శరీరం కావాలా. ఆ శరీరం ఉంటేదా మోక్షం పోనవద్ది. ఇది బాగా చూస్తుంది. ఈ శరీరమే మనకి విరోధిగా ఉంటుంది, ఈ శరీరం మనకు అనుకూలంగా ఉంటుంది.
రెండు కార్యాలు ఈ శరీరమే చేస్తుంది. అనుకూలంగా ఉంటే భాగవత భాగవత కైంకర్యం, భగవత్ కైంకర్యం, ఆచార కైంకర్యం చేస్తాను. ప్రతికూలంగా ఉంటే నాకు నేనే ఉండుకొని ఎన్నెన్ని పాపాలు చేసుకోవాలని చేసుకుంటా ఉంటే ఇంకా అతల పాదాలలో పోతా ఉంటాను. ఈ ప్రకారం కర్మ ద్వారా పోతా ఉంటాను. అయితే ఒకే శరీరం, ఆ శరీరం ఎట్లా ఉండాలంటే మంచిదికి ఉండాలా, చెడ్డదికి ఉండాలా. మంచిది తీసుకుంటే శరీరం చాలా మంచిది. అందుకే చెప్తాను, అట్లాంటి శరీరం అట్లాంటి బంధువులుగా తీసుకోవాలి. అప్పుడు ఏమంటే అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు కంప్యూటర్లో కొంచెం కొంచెం ఉంటే చూడండి, టీవీలో కూడా మనం చూస్తాం కదా, 14 రోజులు ఆశ్చర్యమే ఒక అనుభవం. స్వామి జిఎస్ స్వామి ఆయన రామానుజ శకశాబ్ది ఎంత బాగా జరిగింది. ఆ టీవీ మనకి ఉద్దేశం, అది ఏదో వస్తుంది చూడండి, అది మనకు తోచారు. అట్టయితే ఒకే వస్తువు, ఒకే టీవీ, ఆ టీవీలో ఏది మనం తీసుకోవాలా, ఏది తీసుకోకూడదు, అదే ప్రకారం శరీరంలో ఏది మనం తీసుకోవాలా, భగవద్ విషయం, భాగవత విషయం, ఆచార విషయం అయితే తీసుకోవాల్సిందే. అది లేకుండా ఏదేదో విషయాంతరాలు వచ్చేసిందంటే అది అక్కర్లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? యతిరాజా నువ్వు ఏం చేయాల్సిన ఏమంటే, నువ్వేనే యతిరాజ శీఘ్రం అంటాడు ఈ 13వ శ్లోకంలో. తాపత్రయే జనిత దుఃఖ నిపాతి నోపి తేగస్థితౌ మపవృసున్ వ్రతన్న వృత్తౌ ఏతస్య కారణమహో మపపాపమేవ నాతత్వమేవ హరదత్ యతిరాజ శీఘ్రం. అయితే ఈ ప్రకారం నాకు ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పి ఈ ఆశలన్నీ ఎవరు తీర్చాలంటే నువ్వు తీర్చాలా? నీకే కదా తెలుసు, నాకేం తెలుసు? నువ్వు యతిరాజుడు అయితే, యతిరాజు అంటే ఏమాత్రం యతులకంతా రాజా. అటైతే ఏమి ఇంద్రియాలని పూర్తిగా జయించినోడు. అట్లాంటి ఇంద్రియాలను పూర్తిగా జయించిన దానివల్ల నువ్వు ఏం చేస్తావో, నాకు ఏది మంచిది, ఏది చెడ్డది అని చెప్పి నువ్వే నిర్మాణం చేసి, ఆ నిర్మాణం ప్రకారం ఈ శరీరం ఈ శరీరం అక్కర్లేదు అటు చేయగలదా, అట్లాంటి శరీరం వదిలేయాలి. రామానుజుడు అడుగుతున్నారు, ఏంటి నువ్వు ఎవరిని మన వాళ్ళు మనం చూసి అడుగుతున్నారు, ఆ ప్రకారం మనం పెట్టుకోవాలా. అడుగుతున్నాడు అడగదు అంటే ఇక్కడ శ్లోకాలు ఆ ప్రకారం ఉన్నది. అడుగుతున్నాడు, నీది ఏం, నువ్వు నన్ను యమధర్మరాజుగా చేసేసావా? ఈ శరీరం అక్కర్లేదంటే శరీరం వదలాలి కదా. శరీరం వదిలేనికి ఎవరు ప్రయత్నం చేస్తాడు? యమధర్మరాజు కదా. ఆ ప్రకారం నన్ను చేసేవా? లేదు, నేను మృత్యుదేవత కాదు. నేను ఏదో ఒక కృప చేసి నీకు మంచి ఉపదేశం చేసేది కోసం ఉంటాను. కానీ నువ్వు ఏదో ఈ శరీరం వద్దు, ఈ శరీరాన్ని వదిలేసి ఈ శరీరం నాకు అక్కర్లేదని చెప్తున్నావే, ఈ ప్రకారంతో నన్ను చేయనవుతుందంటే జ్ఞానం ఇస్తాను, అదే ఉపదేశం చేస్తాను, అదన్నీ చేస్తాను. శరీరం త్యాజ్యం అని అంటే ఆ శరీరాన్ని వదిలేది నా దగ్గర లేదే. శరీరం ఉద్దేశం అంటే నేను చేస్తాను, శరీరం త్యాజ్యం అంటే నా దగ్గర లేదే. అయితే రామానుజం ఏం చెప్తున్నామంటే, ఈ శరీరం త్యాజ్యం అని నేను చెప్పలా, ఇది వదిలేసి చెప్పలా. ఈ శరీరాన్ని నీ తిరువడిలో సమర్పణం చేసే మాత్రం తీసుకోరా అంటాడు. ఈ శరీరాన్ని తీసుకొచ్చేది అంటే నీది. ఎందుకంటే నువ్వు ఎట్లా అంటాడు, రామానుజార్య కరణవస్తు కులప్తిదీపగా, అట్లాంటి నువ్వు వచ్చిన సూర్యుడు లాగా, రామానుజ దివాకరగా అంటారు. నీ సూర్యుడు లాగా, సూర్యుడు వచ్చి ఏమి ఎంత చీకటి ఉన్నా కూడా ఆ చీకటి పూర్తిగా పోద్ది కదా. నాకేం చీకటి? ఈ శరీరం ఒక చీకటి, నా కర్మ ఒక చీకటి. అదేనికి పోయినా మదం ఆశ్చర్యం, కామ క్రోధ మతం ఆశ్చర్యం ఏమో ఉండదు, అదన్నీ చీకటి. ఆ అన్ని చీకటి ఎట్లా వస్తుంది? నువ్వు వచ్చేవంటే, నువ్వు సూర్యుడు కదా, నువ్వు వచ్చుంటే ఈ చీకటిని తిరుగుతుంది కదా. అందువల్ల నువ్వు నుంచి చిన్న అట్లయితే ఆ మోగాలు అట్లాంటి మోగాలని పోతుంది కదా. ఎట్లంటే దేవరి ఉపదేశం చేశారంటే ఆ ఉపదేశం రామానుజులని, ఇది రామానుజుడు అని చెప్తున్నారు. రామానుజులన్న మెమ్మది కడలే. మెమ్మది కడలంటే నాకు ఎంత మాత్రం ఈ కామ పరవశ పడిపోతానో అదంతా పూర్తిగా తొలగిచ్చేది ఎవరంటే నువ్వే కదా. ఎందువల్లంటే నువ్వు నాథుడు, నేను ఎవరు? నేను అనాథుడు. నాథుడు అంటే నాథుడు అంటే స్వామి, అమ్మ అని అంటారు, స్వామి అంటారు. అనాథుడు అంటే ఆ నాథుడు అనే ఒక స్వామి ద్వారానే, ఆ నాథుడు అనే స్వామి వల్లనే నాథుడు ఇతను ఉజ్జీవనం అవుతాడు. అందువల్ల అనాథుడు అంటాడు. అప్పుడు ఈ సంబంధం నీకు ఉండదు. ఏమంటే నేను దాసబోధుడుగా ఉంటాను, నువ్వు నాథుడుగా ఉంటావు. నువ్వు నాథుడుగా ఉండే దానివల్ల నేను దాసబోధుడుగా ఉంటాను. నీ అనుగ్రహం నాకు పూర్తిగా చురగాల. నీ అనుగ్రహం దొరకలేటి ఏమవుతుంటే నేను పాడైపోతాను, నేను పూర్తిగా పాడైపోతాను. అందువల్ల నీ అనుగ్రహం చెట్ట ఉండాలంటే కొద్దిగా నీ అనుగ్రహం పూర్తిగా చదవాలి. అట్లాంటి పూర్తిగా వచ్చేసిందంటే ఇది ఎట్లంటే అది పూర్తిగా కొద్దిగా రావాలంటేనే వెంటనే రావాలా.
వెంటనే రావాలా. కొద్ది కొద్దిగా రావాలని చెప్పిన దానివల్ల సారీ స్వామి కొద్ది కొద్దిగా ఇస్తాను, రేపు ఒకటి ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, వచ్చే సంవత్సరం ఇస్తాను, ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఇస్తాను, ఆ ప్రకారం ఇవ్వగల వెంటనే వెంటనే గల దా రా నాతత్వమేవ హరిదత్ యతిరాధ శీఘ్రం శీఘ్రంగా ఇవ్వాల. ఈ ప్రకారంగా విభీషుడు ప్రార్థన పెట్టుకున్నాడు. నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం సర్వలోక సయం సర్వలోక రాఘవాయ మహాత్మనే సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అంటారు. నివేద మాం క్షిప్రం క్షిప్రం నివేదయత. క్షిప్రం అంటే శీఘ్రం అంట, వెంటనే 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 కావాలి. రామానుజుడు చెప్పారు, ఇప్పుడు వచ్చేవు ఏం అవసరం, చేస్తాను రేపు చేస్తాను, రేపు కాదు ఈ రోజే చేయాలా, ఇప్పుడే చేయాలా, ఈ క్షణమే చేయాలా అని చెప్పి ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది రేపు నీకు చేసుకోబాక. ఎందుకంటే విభీషుడు ఏం చెప్పాడు తెలుసా, ఇదే ప్రకారంగా సుగ్రీవుడు చెప్పాడు. క్షిప్రం నివేదయత అని చెప్పి విభీషుడు ప్రార్థన పెట్టుకున్నాడు. వెంటనే పోయి సుగ్రీవా పోయి చెప్పు, రాముడి దగ్గర చెప్పు, నా లోకనాథుడు ఆయన తిరువడి పట్టుకుంటాను పోయి చెప్పు అంటే, ఉండు ఇప్పుడు ఏం అవసరం, ఇప్పుడే కదా లంక నుంచి వచ్చాడు, వచ్చిన ఒక 4 రోజులు వెయిట్ చేసిన తర్వాత మళ్ళా చెప్తాను, ఆయనకి ఎప్పుడు టైం ఉంటుందో ఆ ప్రకారం నేను అంగీకారం చేస్తాడో లేదా అది ఆయన ప్రీతి, అందువల్ల నువ్వు అవసరపడవాకంటే. లేదు క్షిప్రం నివేదయత, వెంటనే చెప్పు అంటే నేను రాక్షసుడు, నా బుద్ధి ఇప్పుడు రాముడి తిరువడి పట్టుకోవాలని ఉంటుంది, ఎప్పుడు నా బుద్ధి మారిపోతే తెలియదు. సంచలంకి మన కృష్ణ, ఏ కృష్ణ నా బుద్ధి సంచలంగా ఉండదు అర్జునుడు చెప్పినట్టు, అదే ప్రకారం నా బుద్ధి ఈ ప్రకారం ఉండదు. అందువల్ల మారిపోయింది అనుకోండి, మళ్ళీ రాముడి తిరువడి పట్టుకోవాలని ఒక బుద్ధి లేకుండా పోద్ది. అదే ప్రకారం మనవాళ్ళం ఏం చెప్తున్నా అంటే, హే రామానుజ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది నీ తిరువడి పట్టుకోవాలని చెప్పి. అయితే ఇది నిజం కాదు, ఇది నిజం చేయాలంటే నువ్వు నాకు పూర్ణంగా ఏం చేయాలి, అనుగ్రహం చేయాలి. ఆ అనుగ్రహం పరిపూర్ణంగా చేసేసావంటే నాకేం చెప్తుంది, నాకుండే చెడ్డదన్నీ పోద్ది, మంచిదన్నీ వస్తుంది. మంచిది వచ్చిన తర్వాత నీ తిరువడి తప్ప వేరేం లేదు. ఎందుకంటే నీ యతిరాజుడు కదా. యతిరాజు అంటే ఏమి, ఇంద్రియాలను జయించినోడు నువ్వు. ఏ ఇంద్రియాలు అంటే యతిరాజ ఏంటంటే యతిలకంతా రాజును అర్థం. యతి అంటే ఏమంటున్నా, యతి అంటే సన్యాసిని ఒక అర్థం, ఇంకోటి ఇంద్రియాలను జయించినోడు కూడా యతి నుంచి అర్థం. అతను సన్యాసం లేకుండా కూడా ఉండొచ్చు. ఇంద్రియాలంటే ఈ కళ్ళు భగవంతునే చూడాల, ఈ చెవు భగవంతుని విషయమే వినాలా, ఈ ముక్కు భగవంతుని తిరుత్తుల వాసన పెట్టుకోవాలా, ఈ నోరు ఆయన స్తోత్రం చేయాలా, ఆయన విశ్వం భషత్కారగా అవి చేయాలా, ఈ కాళ్ళు ఆయన కోళ్ళకే పోవాలా, ఈ చేతులు ఆయనకు తిరువారాధన చేయాలా. ఈ ప్రకారం అది తప్ప ఈ కళ్ళు వేరేదో వస్తువు తెలిసిందంటే చూడదు. అదే ఇంద్రియ జయం అంటారు. ఆ ప్రకారం పూర్తిగా నువ్వు ఇంద్రియాలు నీ వశంలో పెట్టుకున్నావు కదా, నీ దగ్గరగా ఉండదే, నాకు అమాని లేదే, నాకు విషయాంతరంలో పోతుంది. అందువలన యతిరాజా అది విషయాంతరంలో పోకుండా నువ్వు కదా నన్ను తీసుకురావాలా. ఆ ప్రకారం తీసుకొచ్చేసేవంటే ఏమవుతుంది, పూర్ణమా అయిపోతుంది. నీ ఆటితే నీ ఉదయం తీసుకొని సరే స్వామి శరీరం పోతుంది. శరీరం పోయిన తర్వాత ఇదంతా దొరుకుతుంటే, శరీరం పొయ్యేదని కాదు చెప్పేది, మొదట నీ తిరువడి పట్టుకోవాలి కదా. శరీరం పోయేదని కదా, మొదట నీ తిరువడి పట్టుకోవాలి కదా. అప్పుడు నీ తిరువడి పట్టుకోవాలంటే నా కామమేమి, క్రోధమేమి, మతమేమి, మాశ్చర్యమే ఇదంతా లేకుండా ఉండాలి. ఇదంతా లేకుండా ఉన్నది ఏది సుఖం, నీ తిరువడియే సుఖం, మిగతా ఏది సుఖం కాదు. ఇదేంటి ఈ ఐశ్వర్య సుఖం అనుకున్నాను కదా, అదంతా సుఖమే కాదు. ఏది సుఖం లేకుండా నువ్వే సుఖం కూడా. అంటే ఈ సుఖం చెప్పేది కొంతమంది పిచ్చి పట్టిపోయింది. పిచ్చి పట్టిన వాళ్ళు కూడా ఆయన కొట్టుకునే సుఖం అంటారు. అలాంటి సుఖం నేను చెప్పలేదు. ఏం సుఖం అంటే నీ తిరువడి తప్ప మిగతా ఏది సుఖమే కాదు. అట్లాంటి సుఖంతా నాకు కావాల్సింది. అట్టయితేమే ఆ అనుగ్రహం నువ్వే చేయాలి. ఎట్లా చేయాలా, ఇంద్రియాలని పూర్తిగా నీ వశం తీసుకో, నన్ను నువ్వు నమ్ముకోండి. అంటే నాకు మోహం ఉండదు. ఈ సంసారం అనే మోహం ఏం చేస్తుందంటే నా బుద్ధి పేదలిస్తిపోతుంది. ఈ ప్రకారమా ఆ ప్రకారమా ఏది మంచిది ఏది చెడ్డది కూడా తలవలేదు. ఇదన్నీ మన వాళ్ళు చెప్పుకుంటారు. తలవల నాకు అర్థం కాల, ఎందుకంటే నా పిచ్చోడు లాగా ఉన్నాను. పిచ్చోడికి ఇది మంచిది అది చెడ్డది తెలుసా. పిచ్చోడు కొట్టుకుంటాడు కదా, కొట్టుకొని బాగా దెబ్బలు తీసుకుంటాడు, వాతలు పడద్ది, ఆయన కూడా నవ్వుతా ఉంటాడు. ఎందుకంటే ఆయనకి అది సంతోషంగా ఉండదు. ఆ ప్రకారం నేను పిచ్చోడు లాగా నేను ఉన్నాను. ఈ ప్రకారం ఉండడం వల్ల అందువల్ల నువ్వేం చేయాలంటే ఆ పిచ్చోడికి ఈ ప్రకారం చేసేదాని వల్ల లాభం లేదు. అప్పుడు ఇది ఎట్లా అనాది కాలంగా ఉండదు, ఇప్పుడు వచ్చింది కాదు, అనాది కాలంగా ఈ ప్రకారం ఉండదు. ఈ అనాది కాల కర్మాన్ని తొలగిస్తేదా
అప్పుడు ఏమి ఈ శరీరంలో ఉండే రుచి పోద్ది. ఈయనకి శరీరం మీద రుచి వస్తుంది కదా, ఆ రుచి పోతుంది. ఆ రుచి పోయిన తర్వాత ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం నీ తిరుడి పట్టుకుంటారు. ఎట్లా అంటే కొన్ని మంది శరీరానికి అలంకారం చేసుకుంటారు. వేరే దేనికి స్వామి అలంకారం చేస్తారు? ఆత్మకు అలంకారం చేయను అంతే. ఎక్కడున్నాయని తెలవలేదు. చూసినారు ఆత్మని, ఆత్మకు అలంకారం చేయనున్నది. ఆత్మకు అలంకారం దా ప్రధానం, శరీర అలంకారం ప్రధానం కాదు. సరే స్వామి, అట్టయితే ఆత్మకు అలంకారం చేస్తాను, నాకు తీసుకొచ్చేయండి. ఇచ్చిన తర్వాత అలంకారం చేస్తానంటే ఆత్మ కంటికి కనిపించదు. అయితే ఆత్మ అలంకారం ఏం చేయాలి మన? అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. వాడు తప్ప మిగతా ఎవ్వడు నాకు రక్షించేదానికి లేదు. వాడే నాకు శరణార్థుడు, వాడే నాకు పురుషార్థం అని ఉండేదా అని ఒక స్వభావం వచ్చిందంటే అది ఆత్మ యొక్క అలంకారం అని పేరు. అప్పుడు శరీర అలంకారం ఏం స్వామి అంటే, శరీర అలంకారం ఏంటంటే పోయి అద్దంలో ముందు పోయి నిలుచుకుంటా చూడండి. శరీర అలంకారం చేసుకుని అద్దంలో పోయి నిలుచుకొని చూస్తే ఆయన ఏం చేశాడు, అద్దం ముందుగా నిలుచుకొని అద్దానికి పుష్పం కొంచెం బాగుందండి. ఈయన అలంకారం చేసుకోవాలా. అది స్త్రీగా ఉండొచ్చు, పురుషుడుగా ఉండొచ్చు. ఆయన అలంకారం చేసుకోవాలి. అలంకారం చేసుకోకుండా అద్దానికి అలంకారం చేస్తాడు. ఏం పుష్పం కానీ, చందనం కానీ, కుంకుమ కానీ, తిరుమల కాపు కానీ అంతా పెట్టేసి ఇక్కడ పోయి నిలుచుకున్నాడు. స్వామి ఎంత బాగున్నాను చూడండి. అది అద్దాల అలంకారం చేసి ఇతనికి అలంకారం చేస్తుంటే అవద్దా? కాదు. అద్దానికి అలంకారం చేస్తే మనకి అలంకారం చేసినట్టు అవద్దంటే కాదు. అదే మనకు అలంకారం చేసుకున్నామంటే అద్దానికి అలంకారం చేసినట్టు అవద్ది. అది ఎట్లా స్వామి అంటే, మనం అలంకారం చేసుకున్నాం అనుకోండి, చేసుకున్న తర్వాత అద్దం ముందు పోయి నిలబడ్డాం అనుకోండి, అట్లనే మనం చూపిస్తుంది. ఓ ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం ఉంటుంది అని చెప్పి చూపిస్తే ఈ మాధ్వ సంప్రదాయం ఇదా చెప్తారు. మాధ్వ సంప్రదాయం ఇది పూర్తిగా ఏమిటంటే బ్రహ్మానికి అలంకారం చేసేవంటే నీకు అలంకారం చేసినట్టు. అప్పుడు బ్రహ్మానికి అలంకారం చేసేంటి ఏంటిరా, బ్రహ్మానికి పరబ్రహ్మానికి కైంకర్యం చేయాలా, ఆ పరబ్రహ్మకి తిరువారాధన చేయాలా, ఆ పరబ్రహ్మకి పూర్తిగా కైంకర్యం చేయాలా. ఆ కైంకర్యం చేసేసామనుకని నీకు నువ్వు బ్రహ్మానికి అలంకారం అంటే పుష్పార్చనే, అదే చందనార్చనే, అదే కుంకుమార్చనే, ఏమేమి ఉండదు అన్ని చేసేసామంటే అది ఏమవుతుందంటే ఎట్లా, ఈ అద్దం ముందు మనపై నిలబడ్డామంటే మనకి అలంకారం చేసుకున్నాము, అద్దానికి అలంకారం చేయలా. అయితే అద్దానికి అలంకారం చేయకపోయినా కూడా అద్దం ముందు నిలబడ్డామంటే అద్దానికి అలంకారం చేసినట్టు అవుతుంది కదా. అదే ప్రకారం భగవంతుడికి తిరువారాధన చేసేసి ఆయనకి అలంకారం చేసి ఆయన ఏదంతా చేసి ఉంటే అప్పుడు మనకేమవుతుందంటే అద్దంలో నిలబెట్టడం మనకి అలంకారం అయిపోతుంది. ఏం అలంకారం? అదిదా అలంకారం. మిగతా ఏదో అలంకారం మనం ఏమిటో అనుకుంటామంటే అట్టయితే మనకు మనమే అలంకారం చేసుకున్నామంటే ఏమర్థం అంటే అద్దానికి అలంకారం చేసినట్టు అర్థం. అద్దానికి ఇదా ప్రధానంగా తెలుసుకోవాలి. అద్దానికి అలంకారం కావాలన్నా మనకు అలంకారం కావాలన్నా? స్వామి మనకే అలంకారం కావాలి. మనకు అలంకారం కావాలంటే ఏం చేయాలా? భగవద్ ఆరాధన చేయాలా. భగవద్ ఆరాధన చేస్తే మనకు అలంకారం అయిపోద్ది. లేదు స్వామి నాకే అలంకారం కావాలంటే అది అద్దానికి అలంకారం. అద్దానికి ఒక్కటికి అలంకారం చేస్తే ఏమర్థం చేస్తా? తప్పైపోద్ది. అద్దానికి అలంకారం చేసినంటే స్వామి అతను లేని దానివల్ల అద్దానికి అలంకారం, ఆ తప్పు అయిన మాట వస్తుంది. అదిదా. అట్టయితే మనకి మనమే అలంకారం చేసుకున్నామంటే ఇద్దా. అట్టయితే ఈ ఈ స్వభావం నాకుండాది, ఇది నీ వదిలిస్తు. ఈ స్వభావం నాకు అక్కర్లేదు, అక్కర్లేదు, ఇది పూర్తిగా తొలగిస్తు అద్దా. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది తగిన 3 తాపాలు, 3 ఏంటంటే 3 దుఃఖాలు వస్తుంది. 1 కాదు 2 కాదు. అట్లాంటి దుఃఖాలకు పూర్తిగా ఆ దుఃఖంలో పూర్తిగా పడిపోయాను. కామసుఖంలో పూర్తిగా అనుభవించి ఏదే తెలియకుండా పోయింది. ఈ కొంతమంది తాగుతున్నారు చూడండి, తాగుతున్నారు కదా, తాగేశారంటే ఎట్లా అట్లా ఏదో అయితే నిజం చెప్తారు. అప్పుడు ఏదే మాట్లాడానో ఏమేమి నిజమో అంతా చెప్తానంటారు. అయితే ఆయన ఏం చెప్తున్నాడని ఆయనకి తెలియదు. అయితే ఉండేది కదా చెప్తాలా, లేనిది ఆయన చెప్పండి రాదు కదా. అందువల్ల నిజం చెప్తానది. తాగినోడు ఎందుకోసం నిజం చెప్తున్నా అంటే ఉండేది చెప్తాడు. ఉండేదంటే నిజం చెప్పాలా. ఈ ప్రకారం చెప్తున్నాడు. అత్తయ్య అయితే ఏం చెప్తున్నాడు, ఏం చెప్తున్నది అర్థమే కాదు. అయితే చుట్టూ ఉండేవాళ్ళంతా ఏమనుకుంటారు, ఏంది శ్రమ పెట్టిస్తాడు, ఇతను శ్రమ పడేది కాకుండా మనకి ఇంకా శ్రమంగా ఉంటుందని అని అనుకుంటావు కదా. ఆ ప్రకారం తాగినోడికి ఉంటుంది అంటే ఏది ఉండదు. బాగానే ఎంత ఆనందంగా ఉండే అతనికి ఆనందమా? ఆనందమే కదా. ఆ వివేక జ్ఞానం లేనోళ్ళు ఎట్లా ఉంటారో ఆ ప్రకారం నేను ఉన్నాను. ఆ రుచి ఉందా తొలగిస్తాడు. అట్లయితే మన వాళ్ళని ఈ ప్రకారం ఉండాలని అర్థం కాదు. అన్ని మన విషయంలో
ఈ రుచి వృధా చేయాలా అని చెప్పి ఆశ్చర్యమైన ఒక విషయం చెప్తాను. ఎందుకంటే ఈ ప్రకారం ఉండేదాని వల్ల ఈ కష్టమంతా తొలగించు. ఇప్పుడు 4 వరకు రామ అడుగుతున్నారు, సరే ఇప్పుడు నన్ను ఏం చేయించేస్తావు? ఇంత మాత్రం నువ్వు చెప్తున్నావే, ఇప్పుడు నన్ను ఏం చేయించేస్తావు? నీ ఈ ప్రకారం అడుగుతున్నా ఏం చేయంటే, నాకు నీ సంబంధం కావాలి. ఎవరు మనవాళ్ళని నీ సంబంధం నాకు కావాలా? అట్టయితే నువ్వు నాథుడు కదా, నువ్వే నాథుడు కదా, నేను అనాథుడు కదా. ఇట్లా అనాథుడుగా నువ్వు రాథుడుగా ఉండేసింటే అయితే ఏ ప్రకారం నన్ను అనుగ్రహించేవు? ఇంకా అనుగ్రహించండి అంటే నన్ను యతిరాజు వింశతి రాయంత మాత్రం అనుగ్రహించేవా? ఇది నీ అనుగ్రహం వల్ల రాస్తున్నా కదా. అయితే రాయిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఎంతంత పాపాలు ఉండదో ఆ పాపాలంతా తొలగిచ్చేది నీ ప్రయత్నమే కదా, అది నువ్వు చేయకూడదా? ఇప్పుడు మనకు ఒక సందేహం వచ్చును, స్వామి ఏం మనవాళ్ళు మనం తెలిసి అడుగుతున్నాడా తెలవకుండా అడుగుతున్నాడా? యతిరాజు వింశతియే రాసేటప్పుడు అప్పుడు నా పాపాలు ఉన్నది నేను ఎలా చెప్పుకోవచ్చును? అప్పుడు ఎలా చెప్పుకోవచ్చు స్వామి? చెప్పుకోను కాదు కదా. అప్పుడు ఈయన ఎలా చెప్తున్నాడు పాపాలు అంటే యతిరాజు అధ్యాయం చెప్తున్నాడు, యతిరాజు వింశతి రాసేంత మాత్రం నాకు జ్ఞానం ఉండాలని బయట వాళ్ళు నమ్మిస్తున్నాడు. నిజంగా నాకు ఆ జ్ఞానం లేదు. అయితే ఇది రాస్తున్నానంటే ఏది నీ అనుగ్రహం రాస్తున్నాను, అయితే నాకు ఆ బుద్ధి రాలేదు. ఆ బుద్ధి నాకు స్థిరంగా పూర్తిగా ఉండేది కదా, నీ దగ్గర ప్రార్థన పెట్టుకుంటాను. వేరే ఏం నేను ప్రార్థన పెట్టుకోలేదు. ఏమంటే ఆ శీఘ్ర ఎందుకంటే కొద్దిగా అది పోయిందంటే ఏం చేసేది? అందువల్ల సరే స్వామి నీకు ఇస్తాను, నీకు చేస్తాను, యతిరాజ వింశతుడు రాసుకుని వచ్చేసి చెబుతాను. సరే నేను నిదానంగా ఇస్తాను అంటే నువ్వు ఇచ్చే నిదానం ఏమవుద్ది తెలుసా? నాకు ఈ జన్మము పోద్ది, ఇంకో జన్మ వచ్చేసిందంటే ఇంకా నా వల్ల ఏం చేయనే కాదు. నా వల్ల ఏం చేయకపోతే ఇంకో జన్మ మనిషి జన్మగా ఉండాలనే. అది స్థావర జంగమం అయిపోయింది అనుకనే ఏదో మృగాల జన్మ వచ్చేసింది, చరణా చేయను కాదు. అదే వేరేదో చెట్లు ఏదో పురుగులు ఇవాళ జన్మ వచ్చేసిందంటే ఏమీ చేయను కాదు. అందువల్ల ఈ జన్మలని అదేదో శీఘ్రం యతిరాజ శీఘ్రం ఈ జన్మలని అది కాకుండా నేను ఎంత శ్రమ పడుతున్నాను తెలిసిన, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది బైదిక అని 3 ఉండాలి. అట్టయితే ఈ శ్రమాలు మన అందరికీ ఉండాలి. ఆధ్యాత్మిక అటంటే ఏమి, ఆది దైవిక అటంటే ఏమి, ఆది భౌతిక అంటే ఏమి. ఆధ్యాత్మిక అనేది 2గా ఎడదీసుకోవాలి. ఆధ్యాత్మిక అట్లయితే శరీరం మానసం అని 2 ఉంటుంది. శరీరం ద్వారా ఒక శ్రమాలు, మానస ద్వారా ఒక శ్రమాలు. శరీరం అంటే జ్వరం మిగతా వ్యాధులు వస్తుంది కదా మన శరీరానికి. జ్వరం వస్తుంది, దాని తర్వాత ఈ ఎమికలు ఇరిగిపోయింది, ఇది ఇరిగిపోయింది, ఇక్కడ ఏదో సరిలేదు, అక్కడ ఏదో సరిలేదు, హార్ట్ అటాక్ వస్తుంది, నేను చెప్తాను కదా. ఇదంతా శరీరం ద్వారా వచ్చేదంతా ఏంటంటే అదంతా శరీరం ద్వారా వచ్చే ఆధ్యాత్మిక దోషాలు. సరే దాని మానసం అంటేనే కామమేమి, క్రోధమేమి, మతమేమి, మాత్సర్యమేమి, ఇదంతా ఏంది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే మానసంగా ఉన్నాం, శరీర ద్వారా ఉన్నాం. శరీర ద్వారా ఉండేది జ్వరాలు, మిగతా ఏదేదో దెబ్బ తగిలేది అంతా శరీర ద్వారా ఉండే క్షమాలు. అదే ప్రకారం ఈ మానసంగా ఉండేది అనేది ఒకరిని చూసి ఎంత బాగున్నారు, ఎంత బాగుండు, అనుభవిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటాం కదా. ఇదంతా మానసికం. ఆ మానసికంగా ఉండేది ఈ 2 అనేది ఏంటి ఆధ్యాత్మికం అంటారు. దీని ఆధ్యాత్మికం. అప్పుడు జ్వరం ముద్రైంది అయితే దీంట్లో ఏం తెలుసా? జ్వరం వస్తే దానికి వైద్యాలు ఉండరు, డాక్టర్స్ ఉండరు. ఆ డాక్టర్స్ చనిపోతారు. అయితే కామక్రోధాది వచ్చేసింది అనుకోని దానికి ఎవరు స్వామి డాక్టరు? కామం, క్రోధం, మదం, ఆశ్చర్యం ఇదన్నీ వచ్చేసింది అనుకోండి, నాకు మనసుకు వస్తుంది, అది శరీరానికి రాదు. శరీరానికి వచ్చేది వ్యాధులు, కామక్రోధాలకు వచ్చేది మనసుకు వచ్చేది. దీనికి ఎవరు డాక్టర్ అంటే ఒకే డాక్టర్దే. ఎవరు? స్వామి రామానుజుల వారు. ఆయన తిరుపతి పట్టుకున్నామంటే అది ఒకటి ఏమంటే వైద్యం ఒకటిదా, వైద్యో నారాయణో హరిగిని చెప్తున్నా. అట్లాంటి ఆ నారాయణ తిరుడి పట్టుకునే ఆ రామానుజుల వారి తిరుడిదా తప్ప వేరే ఏ వైద్యమైనది ఏమంటే లోకంలో ఎంతో వైద్యాలు ఉంటుంది, ఎంతో రోగాలు ఉంటుంది. అయితే ఇక్కడ ఒకే వైద్యుడు శ్రీమన్నారాయణ. అటువంటి ఇది ఆధ్యాత్మికం అని ఒక శ్రమాలు. దాని తర్వాత ఆధ్యాత్మిక, ఆది భౌతిక. ఆది భౌతిక అంటే మిరుగాలు, పక్షులు, దీని ద్వారా వచ్చే మన క్షమాలు. దీని ద్వారా మిరుగాల ద్వారా కొంతమంది పాము గడిచిందండి, చేళ్ళు కొట్టిందండి, ఇదో ఇలాంటి ఏదో జంతువులు నన్ను కొరికేసిందండి, అందువల్ల గండుగడ్డుగా అయిపోయింది, ఈ ప్రకారం అయిపోయింది చెప్తా ఉంటారు కదా. అప్పుడు మిరుగాల ద్వారా, పక్షుల ద్వారా వచ్చే ఒక ఆప్తి అంటే శ్రమాలు, అది ఆది భౌతికం అంటారు. ఆది దైవికం అంటే
మనం ఒక్కొక్క వాతావరణానికి పోతాం కదా. మనం ఊటీ పోయాం అనుకోండి, ఊటీలో వేరేలాగా ఉంటుంది. సిమ్లా పోయి ఉండి సిమ్లాలో వేరేలాగా ఉంటుంది. కాశ్మీర్ పోయి ఉండి కాశ్మీర్ లాగా ఉంటుంది. అదే పెద్ద ఒక ఎక్కువ ఎండ ఎండ తాగుపోయి దగ్గర 55-60 డిగ్రీలు అంటారు. ఆ తాగుపోయి అంటే ప్రాణమైపోద్ది. అది దాని మూలంగా వచ్చే కష్టం వస్తుందా? ఆ కష్టాలంట. అట్టయితేమి వాతావరణం వల్ల వచ్చే శ్రమాలు, మెరుగాల వల్ల వచ్చే శ్రమాలు, నా వల్ల వచ్చే శ్రమాలు, దీనిదా ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అంటారు. ఇలాంటి శ్రమాలు ఉంటుంది కదా, ఇది అన్ని శ్రమాలను నువ్వుదా తొలగిస్తాను. ఎందుకంటే నాకు రుచి దాని మీదే ఉండదు. ఇక్కడే ఉండాలా, ఇక్కడే ఉండాలా, ఇక్కడే ఉండాలా అంటే ఇంత వ్యాధి వస్తుంది కదా, ఇంత శ్రమాలు ఉన్నాయి కదా. సరి ఇంకా శరీరం అక్కర్లేదు, ఇంకా మనం అనుభవం తిరిగితే ప్రీతి కాడితే కైంకర్యమని ఆ మోక్షానందకి పోతాం 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 అనుకుంటామంటే అది పోయేది బుద్ధి రానుంటుంది. ఎవరికైనా ఇంకో విషయం చెప్తాను, ఎవరైనా అంతే, ఎవరు తప్పుగా తీసుకోవద్దు. స్వామి మీరు దగ్గర 10 ఉపన్యాసాలు యతిరాజ వింశతి వినేశారు, పెరుమాళ్ ముందుకు వచ్చేసారు. 10 ఉపన్యాసాలు యతిరాజ వింశతి వచ్చే వినేశారు. అందువల్ల మీరు ఎంతమందిలో గోష్ఠి ఉన్నారో వాళ్ళు ఒక ముగ్గురిని నేను శ్రీవైకుంఠం తీసుకోపోతా అనుకుంటానని చెప్పి పెరుమాళ్ వచ్చి నీకు కాసుకున్నాడు అనుకోండి. మొదట నేను స్వామి తెలుగుంటే ఉపన్యాసం చెప్పేసాను, ఇప్పుడే నేను పోతాను అని చెప్పి పోతా ఉంటాను. ఏమంటే మనకి మోక్షానికి పోవాలని ఒక ప్రీతి పూర్తిగా ఉండదా? మన శరీరాన్ని పెట్టుకోవాలి. ఈ ప్రకారం మనకేముండదంటే సామాన్య వాళ్ళకి అడగాల్సిన పని లేదు కదా. ఇది మన వాళ్ళని చెప్తున్నారు. ఇన్ని శ్రమాలు నాకు శరీరానికి ఉండదు. ఏంది? మృగాల వల్ల శ్రమ ఉండదు, నా వల్ల శ్రమ ఉన్నది, నా మనసు వల్ల శ్రమ ఉండదు. అది కాకుండా వాతావరణం వల్ల శ్రమ ఉన్నాయి. ఇన్ని వాతావరణంలో ఎలా కొట్టుకుపోయింది అంటారు కదా, దానివల్ల శ్రమ ఉండదు. ఇన్ని శ్రమాలు ఉంటా కూడా ఇంకా అక్కర్లేదు, ఈ లోకం అక్కర్లేదు. ఇన్నింటే ఇనియా మొరామై, ఇంకా లోకం అక్కర్లేదు, ఈ సంసారం అక్కర్లేదు. అనుభవం జరిగితే ప్రీతికారి కైంకర్యం చేస్తామంటే ఆయన వచ్చి అడిగితే కూడా స్వామి ఉండు, ఇప్పుడే కూతురు పెద్ద పిల్ల అయింది, ఇంకా పెళ్లి చెయ్యాలా, దాని తర్వాత అల్లుడిని చూడాలా, అల్లుడు చూసిన తర్వాత మనవరాలను చూడాలా, చూసిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేయాలా. నువ్వు వస్తాను రాను నేను చెప్పలేదు, వస్తాను నేను ఇది మనమేమో భీష్మాచారి అన్నట్టుగా, భీష్మాచారిగా ఆయన ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు ఆయన ప్రాణం పొంది. అందువల్ల ఉత్తరాయణకి వచ్చేసాడు. రథశబ్దం అనేది అది ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం అడుగుతున్నాం కదా, ఆ ప్రకారం లేదు. అయినా కూడా ఇప్పుడు నాకు మోక్షం పాని ప్రీతి లేదే, బుద్ధి రాలేదే. అందువల్ల భగవంతుడు ఇప్పుడే చెప్తే కూడా నెక్స్ట్ ఇంకా మీరు జన్మ అక్కర్లేదు, ఈ జన్మలు పూర్తిగా ఉండి అని ఏంటి, ఇంక జన్మ నాకు లేదు కదా, పూర్తిగా అనుభవిస్తున్నా ఆ ప్రకారం ఉండదు కదా. అందువల్ల ఈ కర్మాలుండే రుచిని తొలగించు, నాకు ఈ ప్రకారం ఉండాలి. ఎవరు అడిగేది? మనవాళ్ళ రామానుజుడి ఈ ప్రకారం ఇది పూర్తిగా వెంటనే తొలగించు, ఇప్పుడే తొలగిస్తాను. ఎట్లా అంటే రామానుజ తాపత్రయే ధనిత తాపత్రయం అంటారు. తాపత్రయీ జనిత దుఃఖ నిపాతినోపి దేగస్థితో మమరుతన్న వృత్తౌ ఏతస్య కారణమకో మపపాపమేవ నాదత్వమేవ హరదత్ యతిరాద శీఘ్రం. ఈ శీఘ్రం వెంటనే చెయ్యాల రామానుజ, నువ్వు డిలే చేసావంటే నాకు ఇంకో జన్మ వచ్చేసిందంటే నేను మనిషి జన్మ లేదంటే ఏమీ చేయలేమే, మళ్ళీ ఏ టైం వస్తుంది తెలియదు కదా. అందువల్ల యతిరాద శీఘ్రం ఏమంటే నువ్వు ఇంద్రియాలని జయించినావు, నా ఇంద్రియాలు జయం ఇంద్రియాలు ఎట్లా పిలుస్తుందో, ఈ కళ్ళు ఎవరిని చూడకూడదు చూస్తానంటుంది, నేను పోయి చూస్తున్నాను. ఈ చెవు ఏది వినకూడదు వింటానంటుంది, నేను పోయి వింటున్నాను. అందువల్ల నువ్వు జయించిన దానివల్ల నా ఇంద్రియాలను తీసుకుని వశం తీసుకొచ్చి నువ్వు నాకు ఈ అనుగ్రహం చేయని. ఆశ్చర్యమైన ఒక వాసురందా శ్లోకందా 13వ శ్లోకం. తాపత్రయే జనిత దుఃఖ నివాతినోపి సేతస్థితౌ మమరుతన్న నతన్న వృత్తౌ ఏతస్య కారణమకో మమ పాపమేవ నాదత్వమేవ నాతతు. నువ్వు నాథుడు, నేను అనాథుడు. ఈ శబ్దం ఒక్కొక్క శబ్దం, నువ్వు నాథుడు, నేను అనాథుడు. అనాథుడికి ఎవరు కారణకర్తగా ఉంటాడు? నాథుడే కదా. అట్లాంటి నాథత్వమేవ హరతత్ యతిరాద శీఘ్రం వెంటనే చెయ్యి. నువ్వు యతిరాడు కాబట్టి వెంటనే చెయ్యనిది 13వ శ్లోకం. తర్వాత 14వ శ్లోకం, ఆశ్చర్యమైన శ్లోకం. వాచా మకోచర మహాకుణ దేశికాగ్య కూరాదినాథ కథితాకిల నైక్షపాత్రం ఏషో అహమేవ నభున జగదీశస్తత్ రామానుజార్య కరుణైవదు మద్గదిస్తే. ఇప్పుడు ఇదంతా మన దగ్గర వినేశాడు. సరే నీకేం చెయ్యాలా? జ్ఞానం ఇవ్వాలని చెప్పాడు. దానికి ఆచార్యుడు దానికని నా పాపాలంతా నేను తొలగిస్తానంటాడే, రుచిని తొలగిస్తానంటాడే, విషయాంతర ప్రావణ్యం అంతా పోవాలంటాడే. ఇదంతా నీవు ఏం చేస్తున్నావు?
మనవాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు స్వామి రామానుజ వారు, నా పాపాలు తొలగించాలా, నాకు మంచి జ్ఞానం ఇవ్వాలా, అదే ప్రకారం ఈ శరీరాన్ని వెంటనే నువ్వు తీసుకుపోవాలా, దీంట్లో ఉండే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక ఇలాంటి శ్రమాలు ఉండే దానివల్ల ఈ శరీరం కావట్లేదు, ఇదంతా నువ్వు తొలగిస్తావని అదే అడుగుతున్నావే, నువ్వు ఏం చేసావు దీనికోసం? ఏం చేసావంటే నేనేం చేయలేదే, నా ప్రయత్నం అనేది ఏదే లేదే. ఇది కొంచెం శ్రీ వైష్ణవుది మాత్రం బాగా తెలుసుకోవాలి. భగవంతుడు వచ్చి మనం శరణాగతి చేసాం, శరణాగతి చేసిన తర్వాత స్వామి నీ శరణాగతి చేసేవి నేను తీసుకుపోవాలనుకున్నాను, అయినా కూడా నేను చెప్పింది చేస్తావా, చేసేవంటే నేను తీసుకుపోతాను. ఏం చేయాలంటే ఈ ప్రకారం ఇది చేయి, అది చేయి, అది చేయి, అది చేస్తే అది చేసిన దానివల్ల నేను తీసుకుపోతాను అని భగవంతుడు చెప్పినాడు అనుకోండి, చేయకూడదు. స్వామి ఆయన కదా చెప్పాడు, ఆయన చెప్తే కూడా చేయకూడదండి. ఏమంటే ఆయన చెప్తే చెయ్యాలా, అయితే ఇది చేసిన దానివల్ల నేను తీసుకుపోతానని చెప్తున్నాడే, అది ఇదో తప్పు. అట్టయితే నన్ను మోక్షానికి తీసుకుపోయేది ఆయన కృప కాదు, నేను చేసిన దానివల్ల అవుతుంది. అదే ప్రకారం ఇక్కడ ఏం అడుగుతున్నాడు రామానుజుల వారు, మనవాళ్ళం నువ్వు ఏం చెప్తున్నావు, నా పాపాలు తొలగిస్తాలా, నాకు శరీరం ఇక్కడ ఉండకూడదు, నా ఈ ప్రకారం ఉండాలా, నాకు కామ క్రోధ మతం ఆశ్చర్యం ఇదన్నీ పోవాలా అని చెప్తున్నావే, నువ్వు ఏదైనా ఒక ప్రయత్నం చేసావా? ఇదంతా పోయేదానికి నా దగ్గర వచ్చేదానికి ఏదైనా చేయాలి కదా, ఏం చేసేవని అడిగిందంటే ఏం చెప్పాలా? నేను ఇది చేస్తానే అది చేస్తానని చెప్తే పోయింది. ఆచార అభిమానమే లేదు. అంటే ఆచారుడుగా పూర్తిగా తొలగించాలా, కానీ నేను ఇది చేస్తాను స్వామి అందువల్ల నువ్వు అది చెయ్యి అట్టయితే అది వ్యాపారం. దేహిని దదామితే, ఇది రెండు వ్యాపారం. ఆ ప్రకారం వ్యాపారం కాదు ఇది. అట్టయితే ఇది వ్యాపారంలో కూడా ఏమవుతుందంటే ఇది పూర్ణంగా భగవద్ అనుగ్రహం వల్ల, ఆయన కటాక్షం వల్ల, ఆచార్య కటాక్షం వల్ల మనం పోతున్నాం. అట్టయితే దీంట్లో ఏంటంటే నా ప్రయత్నం మనవాళ్ళం అని చెప్తున్నాను, నా ప్రయత్నం ఏదే లేదు, ఒక్కటి కూడా ఏది లేదు. అయితే ఇది కొన్ని మందిని ఏం చేస్తుంటే నువ్వు సగం చేయి నేను సగం చేస్తా అంట. ఇద్దరు కావాలి కదా, నువ్వే కదా మోక్షం పోతున్నావు, నేను కదా మోక్షం ఇస్తున్నాను. అప్పుడు మోక్షం ఇచ్చినోడు కొంచెం ప్రయత్నం, మోక్షానికి పోయి అనుభవించినోడు కొంచెం ప్రయత్నం. దీనికి సమిత్తిపాది సావిత్రిపాది అంటారు. ఉపాకర్మ వస్తుంది కదా, జంజాల పండగ మనం చెప్తాం, ఉపనయనం వస్తుంది కదా, ఆ ఉపనయనం వచ్చిన తర్వాత మరుసటి రోజు గాయత్రి జపం చేయాలి. ఈ పిల్లలు అప్పుడుదా ఉపనయనం వేసారు అనుకోండి, మరుసటి రోజు చెయ్యాలి, గాయత్రి చేయాలి. ఆ గాయత్రి చేసేది రామానుజుడు సేవించాలా, గాయత్రి ఓం భూర్భువస్వగా తస్సవితిర్వరేణం అదంతా చెప్పాలా. దాంట్లో హోమం చేయాలి. హోమం చేసినప్పుడు ఆ సమితి వేస్తారు కదా, పుల్లలు హోమంలో వేయాలి. అది ఎట్లా అంటే 1000 సారి దాని హోమంలో జపం చేయాలి. ఒక్కసారి నిజారు ఓం భూర్భువస్వగా తస్సవితిర్వరేణం చెప్పుకుంటా ఒక్కొక్క పుల్లగా వేయాలి. ఈ పిల్లోడు ఏం చేశాడు, ఆడుకోవాలా, చిన్న కుర్రాడు కదా, 10 సంవత్సరాలు ఆడుకోవాలి కదా, అందువల్ల ఒక పుల్ల వేసాడు, ఒకసారి నోట్ల మంత్రం చెప్పాడు. అటైతే పుల్ల వేసింది ఒక శ్లోకం చెప్పినట్టు, ఒకసారి నోట్లో చెప్పినట్టు ఒక శ్లోకం చెప్పాడు. అప్పుడు 2 శ్లోకం వేయించుంది. అయిదా సమిత్రిపాది సావిత్రిపాది, సమిత్రి ఒకటి వేసేసాను, సావిత్రి నోట్ల వల్ల చెప్పేశాను, అప్పుడు 2 అయిపోయిందంట. అది లెక్క కాదు. అట్టయితే 2 లెక్కగా వస్తుంది. ఆ ప్రకారం నువ్వు కొంచెం ప్రయత్నం చెయ్యి, నేను కొంచెం ప్రయత్నం చేస్తాను, ఇద్దరు కలిపి మోక్షానికి పోతాము. అట్టయితే నేను మోక్షం ఇస్తున్నాను, నువ్వు పోతున్నావు. అట్లా కాదు, నీ ప్రయత్నమే, నా ప్రయత్నం ఏదే లేదు, నీ ప్రయత్నం లేదు, నీ కృప మీరు చెయ్యేది. కానీ నాది ఒక్కటి ఏమిటే, నాకు దాంట్లో ఆ శక్తి లేదే. ఏదైనా ఉంటేనే శక్తి లేదు, ప్రాప్తి లేదు, పూర్తి లేదు. ప్రాప్తి అంటే నాకు దానికి తగినట్టు యోగ్యత ఉన్నదని లేదే. దీన్ని ఎట్లా చెప్తున్నా అంటే 14వ శ్లోకం 15వ శ్లోకం 2 శ్లోకం ఇప్పుడు మనం చూసేది 14వ శ్లోకం. వాచో మగోచర మగాకుడ దేశికాజ్ఞ పూరాదినాథ కథితాకల నైత్యమాత్రం ఏషో హనీర్న నభున జగతీస్తత్ రామానుజార్య కరుణైవదు మర్గతిస్తే అని 14 శ్లోకం. 15 ఏంటంటే శుద్ధాత్మయామన కురోత్తమ కూరనాథ భట్టాచ్య దేశిక పరోక్త సమస్త నైత్యం అత్యాదితం కుచితమేవ మహీగలోకే తస్మాత్ యతీంద్ర కరుణైవదు మర్గదిస్తే అని 14 ఏమి 15 ఏమి ఈ 2 శ్లోకం ఉంటుందిగా. ఈ 2 శ్లోకాలు పూర్వాచారుల గురించి శ్లోకాలు. అట్టయితే కూరత్తాళ్వారేమి, ఆయనకు ముందు ఉండే ఆలవందారేమి, అదే ప్రకారం పరాశర భట్టరేమి, వీళ్ళు ముగ్గురు గురించి చెప్పే శ్లోకంగా ఇది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నది, ఆశ్చర్యమైన శ్లోకం. ఇప్పుడు నేను చెప్పాను కదా, వాచామగోచర మగాకుడ దేశికాగ్ర్య, ఇది అందరూ ఉపన్యాసకాలు
వాళ్ళకి దృష్టాంతం ఎత్తాలంటే ఈ పాసరాలతో ఎత్తు. అంటే కూరత్తాళ్వార్ గురించి చెప్పాలా, ఆయనకి ఎంత వైభవం ఉండాలంటే ఈ శ్లోకాన్ని ప్రధానంగా ఎత్తుకున్న వాచా మగోచర మగాకుడ దేశికాగ్ర ఈ శ్లోకం ఎత్తేస్తారు. అది ఈ శ్లోకాన్ని ట్రాన్స్లేషన్ తెలుసా? రామానుజం ఉంటుంది దాని 7వ పాసరం. ముడియై కడక్కం పెరుంపుగడాన్ మంజముక్కురుంబాం కుడియై కడక్కనం కూరత్తాళ్వాన్ శరణ్ కూడియ పిన్. కొంచెం ద్రావిడ భాష కొంచెం తెలిసి ఉంటే ఇంకా బాగా అనుభవించవచ్చు ఉన్ని. ఆ ప్రకారం అప్పుడైతేమి ఈ 14వ శ్లోకమేమి 15వ శ్లోకమేమి 2 శ్లోకములను కురత్తాళ్వాడేమి, దాని తర్వాత ఎవరు ఆలవందారేమి, దాని తర్వాత ఎవరు పరాశర భట్రేమి, ఈ 3 గురించి చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే భగవంతుడు వీళ్ళు ముగ్గురు వాళ్ళు శ్లోకంలో చెప్పుకుంటారు. వాళ్ళు శ్లోకంలో ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఈ ప్రకారం నేను ఇంత మోసం అని చెప్తుంటారు. దీంట్లో వ్యత్యాసం ఏంటంటే ఆలవంద స్తోత్రరత్నం చెప్పుకుంటారు. స్తోత్రరత్నం 65 శ్లోకాలు అనుగ్రహించారు ఆలవందారు. దాంట్లో నేను ఎంత నీచుడు, నీ ఎంత పాపిష్టుడు అని చెప్పి ఇప్పుడు మనవాళ్ళ మామని భగవంతుడి దగ్గర చెప్పలా, రామానుజుల వారి దగ్గర చెప్తున్నారు. అదే ఆలవందారు రామానుజుల వారికి చెప్పలేదు. ఆలవందారు ఆయన ఆచార్యుడి దగ్గర చెప్పచ్చు కదా, చెప్పలా. శ్రీమన్నారాయణ దగ్గర చెప్తున్నారు ఆలవందారు. అదే ప్రకారం కూరత్తాళ్వారు కూడా ఆచార్యుడి దగ్గర చెప్పలా. వరదరాజ స్తవాన్ని ఒక స్తవం అటైతే ఒక శ్లోకం, ఆ 100 శ్లోకాలు. ఆ 100 శ్లోకంలో ఎవరు తేవపెరుమాళ్ కాంచి తేవపెరుమాళ్ దగ్గర నే ఇంత పాపిష్టుడు చెప్పుకుంటున్నాడు. అదే శ్రీ పరాశర భట్టరు శ్రీరంగరాజస్తవంలో రంగనాథుడు దగ్గర చెప్తున్నాడు. రంగనాథుడి దగ్గర నే ఇంత పాపిష్టుడైందని దాన్ని అట్టనే తీసుకొచ్చి మనవాళ్ళమామని ఏం చేశాడంటే వాళ్ళు ఏమేమి శబ్దాలు పెట్టారో ఇదా మనవాళ్ళమామకుండే వైభవం అంటే ఆయన ఓన్ వేడ్స్ వేయడు. వాళ్ళు ఏమేమి శబ్దాలు పెట్టారు, ఏమేమి పాపాలు చెప్పాడో ఆ పాపాలంతా నేను చేశాను అని చెప్పి అదే కానీ పెరుమాళ్ దగ్గర వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నారు కదా, ఇంత దోషాలు నాకుండదని చెప్పి ఈయన అన్ని దోషాలు నాకున్నది రామానుజు వారి దగ్గర ప్రార్థన పెట్టుకుంటాడు. ఇదా 14వ శ్లోకానికి 15వ శ్లోకానికి ఉండే ప్రధాన ప్రతితంత్రం. ఇప్పుడు చూస్తాం ఏంటంటే ఇదంతా ఉండేది. దీంట్లో ఒక విషయం అంటే ఇంత మీద ఇంకా దీనికి పైన ఇట్లాంటి దోషం ఉండాలని లేకుండా అన్ని దోషాలు చెప్పేశాడు ఆలవందారు కానీ, అదే ప్రకారం ఈ స్వామి కురత్తాళ్వార్ కానీ, పరాశర భట్ట కానీ వీళ్ళు ముగ్గురికి ఎంత వైభవం, వాళ్ళకు ఉండే జ్ఞానం ఏం జ్ఞానం, అంత జ్ఞానం ఉంటే కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే పూర్తిగా ఈ నాకు దోషం ఉండదు ఏమని చెప్పి. అయితే దీంట్లో ఏమంటే వాళ్ళు ఈ మారి చేసుకున్నారే, వాళ్ళు ఈ మారి చెప్పారే, వాళ్ళు చెప్పిందంతా అంత నాకుండా అంటారు. ఎవరు చెప్తున్నాం మన వాళ్ళకి చెప్తున్నాం. వాళ్ళు ఎన్ని దోషాలు చెప్పుకున్నారో అద్దా వాచా మగోచరం అట్టయితే నా నోటి వల్ల చెప్పి వాళ్ళ వైభవాన్ని పూర్తిగా చెప్పి పూర్తి చేయనవద్దంటే చేయను కాదు. భగవంతుడు వైభవన్నా చెప్పి పూర్తి చేయొచ్చు కానీ కూరత్తాళ్ వైభవము, పరాశర భట్టర్ వైభవము, అదే ప్రకారం ఆలవందార వైభవము చెప్పి పూర్తి చేయనవద్దంటే పూర్తి చేయను కాదు. అయితే వాళ్ళు ఇన్ని తప్పులు చెప్పుకుంటారంటే ఎందుకోసం చెప్తున్నారు తెలుసా? రామానుజ చెప్పుకున్నారు ఎందుకోసం వాళ్ళు కదా చెప్పుకున్నారు అంటే వాళ్ళు చెప్పుకునేది ఎందుకోసంటే ఈ తప్పులు చెప్పేదని కూడా నాకు తెలవదు. అందువల్ల వెనకాల రామానుజులు వాళ్ళకి తిరువుని పట్టుకునేదానికి బలవాళ్ళని పుట్టపోతాడు, అతను తప్పులు చెప్పేది కూడా తెలవదు, మనం మొదలే చెప్పి చూపిస్తాము, ఇదే ప్రకారం నువ్వు తప్పు చెప్పుకోయా అని చెప్పేదని కోసం వాళ్ళు నా కోసం ఆ తప్పులు చెప్పారే కానీ వాళ్ళకి తప్పులు లేదు. అట్టయితే ఏమర్థం? ఆ తప్పులంతా ఆలవందారు కానీ, స్వామి కురత్తాళ్వార్ కానీ, పరాశర భట్ట కానీ నా కోసం చెప్పాడు. నాకు చెప్పని తెలియదు, ఆ జ్ఞానం కూడా నాకు లేదే. అందువల్ల ఈ ప్రకారం నాకు చెయ్యాలా అని చెప్తాను. ఎందుకంటే ఈ ప్రకారం ఇప్పుడు సరే స్వామి ఈ ప్రకారం చేస్తున్నారే, ఈ ప్రకారం భగవంతుడు చూస్తాడా? భగవంతుడు ఈ ప్రకారం ఇన్ని తప్పు ఉండాలని చూస్తాడా, లేదా ఆచార్యుడు తప్పు ఉండాలని చూస్తాడంటే ఆయన తప్పు ఉండాలని చూడు. అయితే వీళ్ళు చెప్పు ఉండాలంటే నైత్యానుసంధానం భావించాల అంటే ఎందుకోసంటే ప్రతి ఒక్కరికి భగవంతుణ్ణి పూర్తిగా అనుభవించే ఉండే యోగ్యత ఉండాలి. ప్రతి ఒక్కరు నీకు ఉండదు, నాకు ఉండదు, పిరాటికి ఉండదు, అందరికి ఉండదు. దీన్ని ఎక్కడంటే మనం ఒక జీవాత్మ ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నారంటే పెళ్లి చేసుకొని పోతున్నారని అర్థం. అందువల్ల మన సంప్రదాయంలో ఎవరు ఏడ్చేది లేదు. ఎందుకోసం అంటే అక్కడ పోయి అనుభవం తెలితే ప్రీతికారిత కైంకర్యం చెబుతాడు. అట్టయితే ప్రతి ఒక్కరికి ఈ విధమైన ఈ స్థితి అనేది ఉండాలి.
అయితే దీన్ని పూర్తిగా చూడొచ్చు ఎట్టంటే ఎట్లా చూస్తా ఉంటే పిరాటి ఉండదు. పిరాటికుండే ఒక భావం మనకుండదు స్వామి. పిరాటికుండే అట్లాంటి పూర్ణమైన అధికారం మనకుండదా అంటే కొంచెం మార్చుకోవాలి. ఎట్లా మార్చుకోవాలంటే మనకుండే అధికారం పిరాటి కూడా అని అడగాలి. స్వామి కొంచెం ఎక్కువ మీరు చెప్తున్నారు, కొంచెం తగ్గించి చెప్పుకోవచ్చును. మనకి వాళ్ళకి సమంగా చెప్పుకోవచ్చు కానీ మనకుండే అవును ఏమంటే ఆళ్వార్ పాసరం ఎంత నమ్మకం పూవిన్మెసి నంగైక్యం ఎన్బంటారు. మొదట మన మీద ప్రీతి ఎక్కువ ఉంటుందంట, దాని తర్వాత పిరాటి మీద ప్రీతి ఉంటుందంట. అటు ప్రధాన ప్రీతి ఎవరంటే వనది మీద అంట. ఏమంటే అండ్రింట కండు ఉండ్రింట కంటుంటారు. అట్టయితే ఏమంటారంటే దూడ వేసింది ఆవు, దూడ వేసిందంటే ఆ దూడ మీద ఇప్పుడు వేసిన దూడ మీద ఆ ఆవుకి పూర్తిగా ఉండదు. ఆవుదా శ్రీమన్నారాయణుడు, దూడదా మనం. ఇప్పుడు వేసి మనందరం ఇప్పుడు ఉంటాము, పిరాటి బుద్ధిగాంతి ఉన్నది కదా, అందువల్ల మన మీద ప్రీతిగా ఉండదు. అందుకదా అழகிய మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్ పిల్లలకాచార్య తమ్ముడు ఆయన ఒక సూత్రం రాసినాడు. ఎంట్లో కడిమామలర్ పావయోడు ఉళ్ళ సామ్య షడ్గత్తాలే 6 విధమైన ఒక ఇది ఉండాలంటే ఏంటంటే 6 విధం అంటే ఏంటంటే 6 రకాల్లో భగవంతుడు మనకి సంబంధం ఉండాలి. పిరాటికి భగవంతుడు అదే ప్రకారం 6 రకాల సంబంధం మనకు ఉండాలంట. ఎక్కడ తెలుస్తుందంటే మన పిరాటి దగ్గర పోయి లోకంలో భార్య భర్త ఉంటారు. భార్య పెళ్లి అయిపోయింది, 1 సంవత్సరం అయిపోయింది. ఏదో ఇంకొక అమ్మాయి ఏ భార్య ఏ భర్తని పెళ్లి చేసుకున్నదో ఆ భర్తని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఇంకో అమ్మ కాసుకున్నది అనుకోండి 1 సంవత్సరం తర్వాత. అప్పుడు కాసుకున్నదంటే అప్పుడు ముందుగా పెళ్లి అయిన 1 సంవత్సరం పెళ్లి అయినా ఆ భార్య వదలద్దా? అదేంది నాకు పెళ్లి అయిపోయి నేను భార్యగా ఉన్నాను, మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటాను, నా భర్తని వేరెవరినో చూసుకోపో అని తరిమేసద్ది కదా. తరిమేది కాకుండా దాని మీద కోపం ఎక్కువ వస్తుంది. అయితే అదే ప్రకారం మన పిరాటి దగ్గర పోయి, ఏ పిరాటి నువ్వు నాకు నన్ను శ్రీమన్నారాయణ కళ్యాణం చేసుకోవాలనుకుంటున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటాను, చేసుకుంటే అదే కదా నేను కాసుకున్నాను, నేను చేసి పెడతాను రా, నేను చేసి పెడతాను రా అని ఉంటుంది. ఇదిదా లోకానికి బయట ఉండేదాన్ని ఉండే తేడా. లోకంలో పెళ్లి అయిన వాళ్ళని ఆ భార్యనే ఆ భర్తకి ఇంకో పెళ్లి చేసి పెట్టదంటే ఒప్పుకోదు. అయితే ఇక్కడ పిరాటి పూర్ణంగా ఒప్పుకుంటుంది. ఎక్కడ తెలుస్తుందంటే తిరుయిడవందైన ఒక దివ్య దేశం. మన మహాబలిపురం పోతాం కదా తమిళనాడులో, ఆ ద్రావిడ దేశంలో మహాబలిపురం పోయేదానికి ముందు ఒక 10 కిలోమీటర్ల ముందు తిరువిడయందని 108 దివ్య దేశం, ఒక దివ్య దేశం. ఆ దివ్య దేశంలో ఏంటంటే ఆశ్చర్యమైన పేరు నిత్య కళ్యాణ పెరుమాళ్ళని పేరు. ఆ పెరుమాళ్ళకి నిత్య కళ్యాణ పెరుమాళ్. ఆయన ఈ ఎడం పక్క ఆ పడ మీద పిరాటి లక్ష్మీదేవి భూమాదేవి కూర్చుకుంటుంది. కూర్చొని పూర్తిగా అనుగ్రహం చేస్తుంది. దానికి వరాగ పెరుమాళ్ నిత్య కళ్యాణం ఆదివరాగ పెరుమాళ్ళని పేరు. ఆదివరాగ పెరుమాళ్ నిత్య కళ్యాణ పెరుమాళ్ళ పేరు. పెళ్లి ఎవరికైనా కాలేదంటే అక్కడ పోయి ప్రదర్శన వాళ్ళు మాలేస్తారు. ఆ పెరుమాళ్ళకి వేసిన మాల ఇస్తారు. ఆ మాల వేసుకొని మన ఆ గుడిలో ప్రదక్షిణ చేసామంటే వెంటనే పెళ్లి అయిపోయింది. అట్లా దానికి ఆయన పేరే నిత్య కళ్యాణం. రోజు పెళ్లి జరుగుతూ ఉంటుంది. నిత్య కళ్యాణ పెరుమాళ్ అంటే ఆ నిత్య కళ్యాణ పెరుమాళ్ మీద పరకాల నాయకి అట్టయితే తిరుమంగయాళ్వారికి ఉండే ఒక ఆడభావం వచ్చేసింది. ఆ పరకాల నాయకి నిత్య కళ్యాణ పెరుమాళ్ళని పెళ్లి చేసుకోవాలని చెప్పి అనిగేసింది. తల్లి అడుగుతుంది, ఎవరు పరకాల నాయకులు అట్టయితే తిరుమంగి. ఇది ఎట్లంటే ఆళ్వారికి నమ్మాళ్వారికి అట్ట తల్లి భావం, స్నేహితురాల భావం, కూతురు భావం వస్తుందో అదే ప్రకారం తిరుమంగి ఆళ్వారికి తల్లి భావం, కూతురు భావం, స్నేహితురాల భావం ఉండాలి. ఆ భావంలో అప్పుడు ఆళ్వారికి భావం వచ్చినప్పుడు పరాంకుశ నాయకి, తిరుమంగి ఆళ్వారికి ఆ భావం వచ్చినప్పుడు పరకాల నాయకి. ఇది 2 బాగా గుర్తుపెట్టుకోవాలి. పరకాల నాయకి అంటే తిరుమంగి ఆళ్వారికి ఆయనకి వచ్చి శ్రీభావం వచ్చి ఆ శ్రీభావంలో కూతురుగా ఉండే ఒక భావందా పరకాల నాయకి. ఆ పరకాల నాయకి తల్లి ఉండాలి, ఆ పరకాల నాయకి స్నేహితురాలు ఉండాలి. అదే ప్రకారం నమ్మాళ్వారికి శ్రీభావం వచ్చిందంటే పరాంకుశ నాయకి, ఆ పరాంకుశ నాయకి తల్లి ఉండాలి, ఆ పరాంకుశ నాయకి స్నేహితురాలు ఉన్నది. ఇప్పుడు ఇది పెరియ తిరుమలలో ఉండే పాసనం, ఇది వచ్చి తల్లి పాసనం. తల్లి పాసనం ఏం చెప్తుంటే కూతురు దిగే ఏంది పెళ్లి అయిపోయింది, ఆ తిరువిడంద నిత్య కళ్యాణ పెరుమాళ్ పెళ్లి అయిపోయింది, భూమి పిరాటిని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, నీకు చూడలేదా, నీకు తెలవదా, ఆ పెరుమాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. పెళ్లి అయిన ఒక వ్యక్తిని ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? నువ్వు పెళ్లి పెళ్లి చేసుకోవాలి. ఏ పరకాల నాయకి తప్పు చేస్తున్నావు, నువ్వు మంచి వరం నీకు చూస్తాను, మంచివాడు చూస్తాను,
నేను చూసి నీకు చేసి పెడతాను, నువ్వు అవసరం బాక ఉండు ఉండు అంటే అదంతా కాదు. నేను అత్తనే పెళ్లి చేసుకోవాలి, అత్తనే పెళ్లి చేసుకోవాలి. திவலும் வெண்மதி போல் செழுங்கடில் அமுதனில் பிறந்த அவலம் నిన్నాగ తిరుపదం అరిందం ఆగిలం ఆశవిడాలాల్. అన్ని చెప్పినాడా, ప్రీతి పోలేదు ఆ పెరుమాళ్ మీద. నిత్య కళ్యాణ పెరుమాళ్, ఆదివరాగ పెరుమాళ్ నేను పెళ్లి చేసుకోవాలి. ఈ ప్రకారం ఉంది. తల్లికి కోపం వచ్చేసింది. ఏ పరకాలనాయకి ఈ ప్రకారం మాట్లాడుతున్నవే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నువ్వు పోయి చూడు, పోయి పెరుమాళ్ చేయించేస్తాను. చేయించి పక్కనే పిరాటి ఉండా చూడు. పిరాటి ఉండేది అప్పుడు నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుని ఏం చేస్తావో? సరే నువ్వు చెప్పేసావు కదా, ఇంకొకటి పెళ్లి వద్దు, నేను చూసేసాను, పక్కన భార్య ఉండదు, అందువల్ల పెళ్లి వద్దు, నువ్వు ఒప్పుకొని వస్తావు, పోయి సేవించేసిరా. సరిని తిరుమంగ ఆడవారు పరకాలనాకి నేరుగా వచ్చింది. ఆడ ఏంది ఏ దివ్య దేశం, తిరు ఇడవందై అని పేరు. ఆ తిరు ఇడవందై అనే దివ్య దేశానికి వచ్చి పెరుమాళను సేవించింది, ప్రదక్షిణమైంది, అంతా అయింది. నేరుగా తల్లి దగ్గర వచ్చింది. చూసేవా? చూసాను. సేవించేవా? సేవించావు. భార్య పక్కన ఉండదా? ఉండాలి. ఇంక వదిలేస్తావు కదా, ఇంక మర్చిపోతావు కదా, ఇంక నువ్వు అదలవగానే లేదు. పత్రిక ఎప్పుడు వేస్తావు? దేనికి? పెళ్ళి నిశ్చయమైపోయింది, నిశ్చితార్థం చేసుకుని వచ్చేసాను. ఆయన చూశాను కదా, అప్పుడే రాసేశారు, పెళ్లి పత్రిక రాసేశారు. ఈ ముహూర్తం ఇంక మనం పత్రిక వేయాల్సిందే. ప్రింటింగ్ షాప్లో పోయి ప్రింట్ చేసుకోరా. ఏంటి నువ్వు ఈ మాట చెప్తున్నాడే? ఇంతవరకు నాకు కొంచెం నమ్మకం లేకుండా ఉండింది. ఏం నమ్మకం లేకుండా అంటే, ఇప్పుడు ఈ పెళ్లి జరగద్దా లేదో ఎవరన్నా రికమెండేషన్ చేయాలి కదా, ఎవరన్నా పురుషకారం చేయాలి కదా. ఎవరే లేదా, ఎట్లా చేసి దీన్ని ఇప్పుడు పోయిన తర్వాత అది ఊర్జితం అయిపోయింది. పిరాటి ఉండదు, భూమి పిరాటి ఉండదు. భూమి పిరాటి నేను చేస్తాను, ఎందుకు పరకాలనాయకి రా, నేను చేసి పెడతాను అని చెప్పి అది మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే నిశ్చయం అయిపోయింది. ఆ ప్రకారం ఎందుకు వస్తుంటే ఆ ప్రకారం ఉండదు. అప్పుడైతే ఏమి, భగవంతుణ్ణి మన పూర్ణంగా మనం అనుభవించేదానికి అందరికీ అధికారం ఉండాలి. విరాట్ ఒక్కటికే కాదు, ప్రతి ఒక్కరికి అధికారం ఉండాలి. అప్పుడు ప్రతి ఒక్కరికి అహంకారం ఉండదు. అదే ప్రకారం నీ కృప రామానుజ, నీ కృప తీసుకునేందుకు అందరికి అధికారం ఉండదు. అయితే దీంట్లో ఏం చేసి ఉంటే ఆలవందారేమి, పురత్తాడవేమి, పరాశర భట్రేమి, ఇదంతా వాళ్ళంతా ప్రార్థన పెట్టుకున్నారే. ఆ ప్రార్థన ప్రకారం నేను పెట్టుకుంటారు అనుకోబాక. వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటే ఎవరు దగ్గర పెట్టుకున్నారు? భగవంతుడి దగ్గర పెట్టుకున్నారు. ఎందుకోసం పెట్టుకున్నారంటే ఈ ప్రకారం వెనకాల మనవాళ్ళ మామకు రాబతారు. ఆయన రామాయణం దగ్గర ఈ ప్రకారం యతిరాజ వింశతిని రాయిపోతారు. రాసినప్పుడు అతనికి ఎట్లా చేయించాలని తెలియదే. అందువల్ల ఈ ప్రకారం చేయించాలని చూపిస్తానని చెప్పి వాళ్ళు చూపిస్తారు. అందువల్లదా నేను చెప్తున్నాను. కానీ నువ్వు అనుకున్నట్టు ఏమంటే ఎందుకోసం అంటే ఈ ప్రకారం ప్రతి ఒక్కరికి ఉన్నది. అదిదా నేను చెప్తున్నాను. ఇప్పుడు రామానుజారిని నువ్వు ఏం తెలుస్తావు? భగవంతుడు స్వతంత్రుడు. అయితే నీ ఏం తెలుస్తున్నావు అంటే ఈ తెలిసేది అంటే నీకు ఉభయభూతి నాథుడిని పేరు చేసాడే. అందువల్ల నువ్వు పూర్తిగా నన్ను అనుగ్రహించే భగవంతుడి దగ్గర పోవాల్సిన పనియే లేదే. అంటే అతని దగ్గర పోవాలంటే ఏం చేసావని అడుగుతారు. నీ దగ్గర రావాలంటే నువ్వు ఏం చేసావని అడగను కాదు. ఎందుకంటే అధికారం ఉంటేదా భగవంతుడి దగ్గర పోవద్ది. అధికారం లేని వాళ్ళకి ఎవరంటే రామానుజ నువ్వే కదా. అధికారం ఉండే అరంగరికి ఇరంగాయో. అధికారం ఏం కావాలా? ఏదైనా చేసావా, ఇది చేసావా, అది చేసావా, ఈ ప్రకారం అధికారం ఉంటుందా? అప్పుడు రా రంగనాథుడు పిలుస్తాడు. ఏం అధికారం లేదా? అధికారం లేదని నా దగ్గర రాబాక. అంటే క్వాలిఫికేషన్ కావాలా? ఏదో ఒక క్వాలిఫికేషన్. అయితే ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, నీదే రావాలి. ఏం క్వాలిఫికేషన్? రుచి ఒకటి ఉంటే చాలు. నీ తిరువడి పట్టుకోవాలని ఒక రుచి ఉంటే చాలు. ఆ రుచి నీ దగ్గర ఉండదు. అందువల్లదా నేను చెప్తున్నాను. వాచా మకోచర మకాకుడ దేశికాభ్య కూరాదినాద కదిచాకుల నైత్యపాత్రం ఏషోహమేవ నభున జగదీస్తత్ రామానుజాయ కరుణైవద్ మార్గదిస్తే ఆర్య కూరాదిన వాచా మఘోచర మకాకుడ దేశిక కూరాదినాద కదికా నైత్యపాత్రం ఆర్య అంట. ఆర్య అంటే చాలా ఆర్యర్గా అంటారు. ఆర్య అంటే చాలా గొప్పైన గుణానుభవం ఉండేటోడుగా ఆర్య అంటారు. అట్లాంటి ఎంత గుణాలు ఉంటుంది నీ దగ్గర, పూర్తి అయిన కళ్యాణ గుణాలు ఉన్నది. నా దగ్గర ఏదంతా ఉండకూడదో దోషాలు పూర్తిగా ఉండదు. అప్పుడైతే నువ్వెంత కారే కరుణై రామానుజ అంటారు కదా, అట్లాంటి కారుణ్యం నీ దగ్గర పూర్తిగా ఉండదు. వాచా మగోచర మకాకుడ దేశికాప్య ముడియ కడక్కం పెరుంపకడాన్ లంచముక్కురుంబాం కుడియ కడక్కన్నం కూరత్తాళ్వాన్ అని చెప్తారు. అంటే దీంట్లో 14వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కూరత్తాళ్వారి విషయంగా ఏంటంటే ఆయన ఎట్లా ఉంటా అంటే
మన చెప్పే ఆయన వైభవం మన వల్ల చెప్పను అవుతుందంటే చెప్పను కాదు. మన నోటికి చెప్పేంత మాత్రం అంత వైభవం ఉంటాయి. అంటే ఆయనకి ఎంత అనుభవాలు, ఏ అనుభవం అంటే ఆయనకి ఎంత సొమ్ము ఉండాలి తెలుసు. కొంచెం నుంచి ఆయన రాజు, ఆయన రాజు అంటే సామాన్య రాజు, ఒక గ్రామానికి రాజు. అంత సొమ్ము ఉండాలి. అందం, అందం అంటే కొరత, అంత అందంగా ఉంటాయి. ఆయన ఆయన దీక్షను చేసి పెట్టుకున్న దాని వల్ల అందం లేదని కాదు, అంత అందంగా ఉంటాడు. అది కాకుండా ఆయనకుండే జ్ఞానపూర్తి ఏంటంటే సామాన్యమైన జ్ఞానపూర్తి కాదు, అంత జ్ఞానం రామానుజుల వారికే చెప్పించేంత మాత్రం జ్ఞానపూర్తి అంటే చూసుకోండి. అంత జ్ఞానపూర్తి ఉండే అద వాచ మగోచర మగాకుడ దేశికాజ్ఞ. అట్లయితే ఆ ప్రకారం ఉండే ఆయన్ని నన్ను నా వల్ల పూర్తిగా ఆయన వైభవం చెప్పనవద్దంటే చెప్పను కాదు. అప్పుడు ఆయన వైభవం చెప్పను కాదు ఉన్నప్పుడు ఆయన ఏమనుకుంటాడు, నేను ఇంత దోషం ఉండదు, నాకు ఇంత దోషం ఉండదు అని చెప్తున్నంటే ఏమర్థం, మనవాళ్ళ మనకి చెప్పని తెలీదు అందువల్ల చెప్పిస్తున్నాడు అర్థం అని చెప్పి చెప్తున్నాడు. దీని శ్లోకం ఏమనేది పూర్తిగా చూసి 14, 15 రెండు కలిసి చూడాల. ఏమనేది రేపు ఉపన్యాసం ఉంటుంది, రేపు చూస్తాం. ఆళ్వారం నిర్మాణాజీయ తిరుడిగే శరణం, ఆచార్యన్ తిరుడిగిలే శరణం, భాగవతాల్ తిరువడిగలే శరణం. సందేహాలు ఏదైనా ఉండొస్తే అడగచ్చు.